మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరి లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ మహాలక్ష్మ్యై నమః. కుళిక అనబడే 374వ నామాన్ని చెప్తున్నాం. శ్రేష్టమైనటువంటి కులమునందు పుట్టినటువంటి తల్లి అని ఒక అర్థాన్ని చెప్పుకుని, సాగర కన్యక, భృగుపుత్రిక అనే అర్థాన్ని భావన చేసుకుని, స్త్రీరత్నం అని 3వ అర్థాన్ని చెప్పుకుని, ఇప్పుడు మరొక అర్థం చెప్తున్నాం. కుళిక అన్నప్పుడు కుం లాతీతి కులి కులీయవ కుళిక అని. కు అనగా భూమి అనర్థం. భూమిని ఉద్ధరించే శక్తి కుళిక. ఇది మరి ఒక అర్థం. ఇక్కడ భూమిని ఉద్ధరిస్తున్నది అంటే ఈ భూమికి నిజమైనటువంటి ధారణాశక్తి ఆ జగదంబయే. అమ్మవారి యొక్క శక్తి చేతనే భూమి యందున్న జీవకోటి ఉద్ధరింపబడుతున్నారు గనక కుళిక. ఇది ప్రధానమైన మరొక అర్థంగా భావన చేస్తూ, భూమిని ఉద్ధరించినది అంటే వరాహస్వరూపం. ఆ వరాహస్వరూపం యొక్క శక్తి కుళిక అంటే వారాహి అనే దేవత ఈ నామం ద్వారా చెప్పబడుతున్నది అని కూడా దర్శించవచ్చు. అందుకు శ్రీ కుళికాయై నమః అని వారాహిదేవికి నమస్కారం చేసుకుని 375వ నామం మంత్రరంజని. ఇది నమస్కారంలో శ్రీ మంత్రరంజన్యై నమః. ఇక్కడ మంత్రరంజన్ అనే భావం అనేక రకాల అర్థాలతో ఉన్నది. మంత్రము ద్వారా ఆనందించే తల్లి మంత్రరంజని. ఎప్పుడైనా దేవతకి ఆధారము మంత్రము. అందుకు మంత్రం లేనిది దేవత లేదు. దేవత ఉంటే మంత్రం ఉంటుంది, మంత్రం ఉంటే దేవత ఉంటుంది. అందుకు ఒక దేవత ఉన్నది అంటే దానికి శాస్త్రం అనేది మంత్రం ఉండాలి. అందుకు సర్వమంత్రములు కూడా అమ్మవారి రూపములే గనక మంత్రము ద్వారా ఆనందించే తల్లి అన్నప్పుడు, మంత్ర జపం చేస్తున్నప్పుడు ఆ జపం వల్ల ఉత్పన్నమైనటువంటి నాదానికి సంతోషించి అనుగ్రహించే తల్లి కనుకనే మంత్రోపాసకులకు అమ్మవారి అనుగ్రహం లభిస్తున్నది. ఎవరి మంత్రం వారు జపిస్తారు ఆ మంత్రాధిదేవత వారిని అనుగ్రహిస్తున్నది. అందుకే ఏ మంత్రానికైనా ఆనందించి అనుగ్రహించే దేవత అమ్మవారి రూపమైన భావన చేస్తూ మంత్రరంజని అని తెలుసుకుంటున్నాం. ఇంకొక అర్థంలో మంత్రములను రంజింపజేయునది. ఇది ఒక అద్భుతమైన భావం చూపిస్తున్నారు. ఇక్కడ అమ్మవారు ఏదో ఒక మంత్ర రూపం కాదు, సర్వమంత్రాధిదేవత అయిన పరాశక్తి. అందుకు అన్ని మంత్రాలకు శక్తి అమ్మవారే. సర్వమంత్రాత్మికే, సర్వయంత్రాత్మికే, సర్వతంత్రాత్మికే, సర్వరూపే హే జగన్మాతృకే అని కీర్తిస్తాడు కాళిదాసు మహాకవి. అలాగే సర్వమంత్రముల రూపిణి ఆ జగదంబిక. కనుకనే అన్ని మంత్రముల్లో ఉన్న ఆనందకరమైన శక్తి ఆ తల్లి. మంత్రాలకి ఒక చైతన్యము, ఒక అద్భుతమైనటువంటి దీప్తి అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నారు. అందుకు మంత్రముల్ని ప్రకాశింపజేసే శక్తి మంత్రరంజని. అందుకే ఏ మంత్రం జపించినా అది జడం కాకుండా అది చైతన్యవంతమై ఫలించాలి అంటే అందులో ఆ జగదంబిక యొక్క అనుగ్రహ ప్రకాశం ఉండాలి. అందుకే మంత్రాలను ప్రకాశింపజేసే తల్లి అని మరి ఒక భావాన్ని కూడా ఇక్కడ స్వీకరిస్తూ శ్రీ మంత్రరంజన్యై నమః అని నమస్కరించుకుంటూ, తర్వాత నామం జితప్రాణస్వరూప. 376వ నామం ఇది. ఇది శ్రీ జితప్రాణస్వరూపాయై నమః అని నమస్కరింపబడుతున్నది. జయించిన ప్రాణముల స్వరూపముతో ఉన్నది. ఇది ఒక అర్థం. ముందు ఈ అర్థాన్ని భావన చేద్దాం. జయించిన ప్రాణములు అంటే ప్రాణశక్తి ఉంటే దేన్నైనా జయించగలం. ఒక్కొక్కప్పుడు శారీరకంగా మానసికంగా అస్వస్థత ఏర్పడింది అంటే ప్రాణశక్తి ఏదో క్షీణించిన అర్థం. మళ్ళీ దాన్ని ఔషధంతోనో మంత్రముతోనో సాధన చేతనో లేదా ప్రాణాయామాది ప్రక్రియల చేతనో ఆ ప్రాణశక్తిని ఉద్దీప్తం చేస్తే అంతవరకు మన శరీరంలో ఉన్న రుగ్మతల్ని ఆ ప్రాణశక్తి జయిస్తుంది. అందుకు రోగాదుల్ని జయించినటువంటి ప్రాణస్వరూపము అమ్మవారి శక్తియే. అసలు ప్రాణమే అమ్మవారి యొక్క శక్తి రూపం. ఆ ప్రాణములు ఎలాంటి రోగాలనైనా పోగొడతాయి. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇది యోగపరమైన నామం. ఇది యోగంలో ప్రాణశక్తి సాధన ఒకటి ఉన్నది. అదే ప్రపంచం మొత్తానికి భారతదేశం ఇచ్చినటువంటి అద్భుత జ్ఞానాలలో ఒకటి యోగ విద్య. ఆ యోగశక్తి ఏం చేస్తున్నదంటే ఆ సాధకుడికి శరీరంలో ప్రతి ఇంద్రియంలో ఆ ప్రాణశక్తిని జాగృతి చేస్తుంది. జాగృతమైన ప్రాణశక్తితో అతడు దేన్నైనా జయించగలడు. ముందు బాహ్యమైన రోగాల్ని జయించగలడు. అంతేకాదు ప్రాణశక్తి మనలో దైవశక్తిని జాగృతి చేస్తుంది కనుక అటువంటి దైవ సంకల్పంతో దేన్నైనా సాధించగలం. అలాంటి శక్తినిస్తున్నది. అందుకు జితప్రాణ స్వరూప అంటే అన్నిటినీ జయించగలిగేటువంటి ప్రాణరూపముతో ఉన్నది. ఇంత శరీరంలో అతి శక్తివంతమైన వస్తువేదయ్య అంటే ప్రాణం. ప్రాణం లేకపోతే ఏ ఇంద్రియము లేదు, ఏ మనస్సు లేదు.
అందుకే ప్రాణితి చేష్టాం కరోతీతి ప్రాణ అన్నారు. ఇక్కడ చేష్టను కలిగించేది ప్రాణం. శరీరం కదులుతోందంటే ప్రాణం వలనే. అందుకు సర్వేంద్రియముల్ని మించిపోయిన శక్తి ప్రాణానికి ఉంది కనుక అన్నిటినీ మించిన ప్రాణముల రూపంతో ఉన్నది. అయితే అమ్మవారు ప్రాణానికి కూడా ప్రాణం, ప్రాణస్య ప్రాణః అని ఉపనిషత్తు చెప్తున్నది. అందుకే ప్రాణం ఇంద్రియాలన్నిటికంటే గొప్పదైతే అమ్మవారు ప్రాణం కంటే గొప్పది. అందుకే కేవలం ప్రాణోపాసనతో ఆగిపోరాదు, ప్రాణానికి కూడా ప్రాణమైన అమ్మవారిని గ్రహించాలి. అందుకే జితప్రాణ స్వరూప నామానికి ఇంకొక అర్థాన్ని ఇప్పుడు దీని నుంచి గ్రహించవచ్చు. అంటే ప్రాణముల్ని జయించిన స్వరూపము, అంటే ప్రాణముల్ని కూడా మించిపోయిన శక్తి కలిగిన తల్లి గనక అమ్మవారిని జితప్రాణ స్వరూప అన్నారు. ఇప్పుడు రెండు అర్థాలు తీసుకోవాలి. అన్నిటినీ జయించగలిగే ప్రాణముల రూపముతో ఉన్నది ఒక అర్థము, ప్రాణములను కూడా జయించగలిగే ఆత్మశక్తి అని మరొక అర్థము. ఎందుకంటే ప్రాణమే ఆత్మ అనేది ఒక భ్రాంతి, ప్రాణమునకు కూడా పైన ఉన్నది ఆత్మ. అందుకే ఇంద్రియాలకు బుద్ధికి కూడా శక్తినిచ్చేది ప్రాణమైతే ప్రాణానికి కూడా శక్తినిచ్చే మహాప్రాణం ఆ జగదంబిక. అందుకే జితప్రాణ స్వరూప అన్నప్పుడు ఎంత అద్భుతమైన భావం ఉన్నది. అదే మంత్రరంజని. ఇక్కడ మంత్రరంజని జితప్రాణ స్వరూప కలుపుకోవాలి. మంత్రానికి ప్రాణానికి చాలా అనుబంధం ఉన్నది. అందుకే మంత్రోపాసన అనేది ప్రాణోపాసనయే. మంత్ర జపం అంటే శబ్దాన్ని జపిస్తూ ఉంటాం, శబ్దము ప్రకంపన, అది శ్వాసలోనే సంచరిస్తుంటుంది. అందుకే ప్రాణము మంత్రము రెండిటికి అనుబంధం ఉన్నది. అందుకే మంత్రోపాసన ద్వారా కూడా రుగ్మతల్ని వాటిని జయించగలుగుతున్నామంటే శబ్దము ప్రాణముతో కలిసి ఉంటుంది కనుక శబ్దోపాసన ఒక పద్ధతిగా చేస్తే అది మంత్రోపాసన. అందుకు మంత్రమునందున్నటువంటి ఆ శక్తియే ప్రాణము, ఆ ప్రాణమునందున్న శక్తియే మంత్రము. ఆ రెండు అనుబంధాలు కలిపి మంత్రరంజని జితప్రాణ స్వరూప ఈ చెప్పడంలో విశేషం. అందుకే మంత్రశక్తిని ప్రాణశక్తిని కలిపి ఉపాసన చేసి ఈ ఉపాసన వల్ల మంత్రానికి ప్రాణానికి కూడా మూలమైన పరాశక్తిని గ్రహించాలి. ఆ శక్తే మంత్రంలో ప్రాణంలో ఉంది, ఆ శక్తిని మంత్రము ద్వారా ప్రాణము ద్వారా పొందుతున్నాం. ఇది తెలుసుకోవాల్సిన రమ్యమైన భావం. అందుకే మంత్రరంజని జితప్రాణ స్వరూప అని అమ్మవారికి నమస్కారం చేసుకుని అటు తర్వాత దివ్యమైనటువంటి నామం కాంత, 377వ నామం ఇది. శ్రీ కాంతాయై నమః. కాంత అంటే స్త్రీ అని అర్థం. ఎటువంటి స్త్రీని కాంత అనాలంటే కమనీయత్వాత్ అన్నారు. ఇక్కడ కమనీయమైన స్వరూపము కలది కాంత అని. కోరబడేది అని అర్థం, కోరబడే స్వరూపం. అయితే ఎవరి చేత కోరబడేది అంటే అందరి చేత కోరబడే స్వరూపమే అమ్మవారు. ఇందులో ఉన్న భావం ఏంటంటే ప్రతివారు కూడా అమ్మవారినే కోరుకుంటారట. ఎందుకంటే పిల్లలందరూ తల్లిని కోరుకుంటారు. అందుకే ఏ బాధ కలిగిన అమ్మా అని ఏడుస్తారు, ఎందుకంటే అసలు కావలసింది అమ్మ. కొందరు పిల్లలైతే ఎన్ని వస్తువులు పక్కన పెట్టండి, అమ్మ దగ్గర లేకపోతే మాత్రం ఏడుస్తారు. ఏ వస్తువు వాళ్ళకి అక్కర్లేదు. భక్తుడు కూడా అలా తయారవ్వాలి. అమ్మ దగ్గరుండాలి, తాను అమ్మకి దగ్గరుండాలి. అమ్మ లేనప్పుడు ఎన్ని వస్తువులున్నా వ్యర్థమే. అమ్మ దగ్గరుంటే ఎన్ని వస్తువులతోనే ఆడుకోవాలి. అందుకే లోకంలో విషయాలన్నీ వస్తువులతో మనం ఆడుకోవాలి, కానీ అమ్మ దగ్గరుండాలి ఎల్లవేళలా. అదే రక్షణ, అదే ధైర్యం, అదే అసలైన స్థానం, అదే భక్తి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే పిల్లవాడు తల్లి సన్నిధిని ఎలా కోరుకుంటాడో భక్తులందరూ అమ్మ సన్నిధినే కోరుకుంటారు. అలా కోరుకోబడేటువంటి తల్లి గనక కాంత అని చెప్పబడుతున్నది. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో అందరి చేత కోరబడేది. ఇది తాత్వికంగా దర్శిస్తే అద్భుత భావం లభిస్తుంది. అందరూ దేన్ని కోరుకుంటారు? సృష్టిలో ఈ ప్రశ్న వేస్తే చాలా ఆశ్చర్యమే. ఒక 10 మందిని ఎదురుగా పెట్టి మీరందరూ ఏం కోరుకుంటారు అంటే అందరూ ఒకటి కోరుకోరు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి కోరుకుంటారు. నాకు ఫలానా వస్తువు కావాలంటాడు, ఇంకోటి అంటాడు ఆ వస్తువు నాకు నచ్చదు, నాకు మరో వస్తువు కావాలంటాడు. మరి అందరూ కోరుకునే ఒక్క వస్తువు ఎక్కడైనా ఉందా అంటే లేదనే చెప్పాలి, కానీ లేదని చెప్పడం ఉంది. అందరూ కోరుకునే ఒక్క వస్తువు ఉంది ప్రపంచంలో. అదేమిటాయి అంటే ఆనందం. ఇది అందరూ కోరుకుంటారు. వస్తువుల్లో భేదాలు ఉంటాయి, కానీ ఆనందం కావాలి అని అనని వాళ్ళు ఎవరూ లేరు. కనుక అందరూ కోరుకునేది ఆనందము. కనుక అందరి చేత కోరబడునది అంటే ఆనంద స్వరూపిణి అని అర్థం. అమ్మవారు ఆనంద రూపిణి, సచ్చిదానంద రూపిణి. అదే కాంత అనగా అమ్మ తత్వమే ఆనందము. అందరికీ కావలసింది ఆనందమే. అది దీని యొక్క భావం. ఇంకొక అర్థంలో కాంత అంటే కా అనే శబ్దానికి బ్రహ్మము అని అర్థం తీసుకుంటే కాంత అంటే బ్రహ్మకు కూడా అంతమైనది అని అర్థం. బ్రహ్మదేవుడైనా అంతరిస్తాడు కానీ పరబ్రహ్మ అంతరించదు. అందుకు బ్రహ్మదేవునికి కూడా అంతము కలిగించున్నది అంటే అర్థం కల్పాంత కాలాల్లో ప్రళయాన్ని కలిగించేది కనుక కాంత. ఇదొక అద్భుతమైన భావం. మరొక అర్థంలో వశకాంతవు అను ధాతు ప్రకారంగా చూస్తే కాంత అంటే సమస్త విశ్వాన్ని తన అధీనంలో ఉంచుకున్నది అని ఒక అర్థం. ఇంకొక భావంలో పరమేశ్వరుడైన నారాయణుని యొక్క కాంత. మరొక
జ్యోతిషపరమైన అర్థాన్ని ఇక్కడ స్వీకరిస్తే కృష్ణపక్ష ఏకాదశి రాత్రికి కాంత అని పేరు. ఒక్కొక్క తిథికి ఒక్కొక్క రకమైన పేరు శాస్త్రాల్లో మనకు కనబడుతున్నది. దాన్ని బట్టి ఆ తిథి యందు ఉపాసన శక్తి యొక్క స్వరూపం మనకు తెలుస్తున్నది. కృష్ణ ఏకాదశి రాత్రి రూప కాంత అంటే బహుళ ఏకాదశి నాటి రాత్రిలో ఉన్నటువంటి శక్తి పేరు కాంత అని చెప్పబడుతున్నది. ఇలా కాంతా శబ్దానుకున్న బహు విధములైన అర్థాన్ని భావన చేస్తూ తర్వాతి నామం కామ్య వరప్రద. దీని అంతరార్థాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. సనత్కుమార సంహితలో చెప్పబడిన లక్ష్మీ సహస్రనామాల్లో 378వ నామం కామ్యవరప్రద. ఇది నమస్కారంలో శ్రీ కామ్యవరప్రదాయై నమః అని చెప్పబడుతున్నది. కాంతానామం తర్వాత వచ్చినది కామ్యవరప్రద. ఈ కూర్పులో కేవలం అమ్మవారి అనుగ్రహాలు మాత్రమే కాకుండా జ్యోతిష్ శాస్త్రపరమైన మంత్రశాస్త్రపరమైన విశేషాలు ఉన్నాయి. అందుకే స్తోత్ర పారాయణాల వల్ల జ్యోతిషపరమైనటువంటి అనేక సమస్యలు కూడా పరిహరింపబడుతూ ఉంటాయి. అందుకు వారి వారి రాశి చక్రాలు, గ్రహాలు, నక్షత్రాలు వాటి ప్రకారంగా ఏ దేవతను ఉపాసిస్తే ఏ ప్రయోజనం వస్తున్నదని కూడా చెప్పబడుతున్నాయి. అందుకే భారతీయ సంస్కృతిలో ఇందరి దేవతలు, ఆ దేవతలకు సంబంధించిన ఉపాసనలు ఉండడంలో విశేషం ఏంటంటే మన బ్రతుకులో ఉన్న అన్ని రకాల దోషాలని పోగొట్టి అన్ని విధాలా అనుగ్రహించడానికే ఒకే భగవత్ శక్తి ఇన్ని రూపాలతో వచ్చింది. అంతేగాని ఒకటే భగవంతుడు ఒకటే రూపము అంటే ఒకటే ప్రయోజనము ఒకటే స్వరూపం లోకానికి లేదు. అటువంటప్పుడు భగవంతుడిని ఒకే విధంగా ఉపాసిస్తే ఎలా అవుతుంది? అందుకు మనకు వివిధ ప్రయోజనాలు ఉన్నాయి కనుక వివిధ ప్రయోజనాలుగా ఆరాధించవలసిందే. ఒక్కొక్కప్పుడు ఆ నక్షత్ర పరిస్థితులు, గ్రహరాశుల యొక్క పరిస్థితుల ప్రకారంగా ఫలానా దేవతా మంత్రాన్ని జపించితే ఈ దోషం పోతోంది అని జ్యోతిషాస్త్రం చెప్తున్నది. దాని ప్రకారంగా ఉపాసన చేసి సిద్ధి పొందడం నేటికి మనకు కనబడుతున్న అంశం. అందుకే భారతీయ సంస్కృతిలో జ్యోతిషాస్త్రము, యోగ శాస్త్రము, మంత్రశాస్త్రము, ధర్మశాస్త్రము, విశ్వవిజ్ఞాన శాస్త్ర రహస్యములు ఇన్ని కలగలిసి ఏర్పడింది హిందూ ధర్మం అనబడే భారతీయ సంస్కృతి. ఇంత విశేషం. అందుకని ఏదో ఒక్క నమ్మకం మీద ఆధారపడి వెళ్ళిపోయేటువంటి మతం కాదు ఇది. అందుకే ఇక్కడ ప్రతి నామం వెనకాల అనేక శక్తులు, అర్థాలు ఉన్నాయి. మనం చెప్పుకోగలుగుతున్నవి కొన్ని మాత్రమే, చెప్పలేని అర్థాలు చాలా ఉన్నాయి. అవి ఎలా లభిస్తాయి అంటే సాధన చేస్తే లభిస్తాయి అంతే. అవి చెప్పుకునేవి కాదు, పొందవలసినవి. అలాంటి రమ్యమైన ఒక నామం కామ్యవరప్రద. ఇది నమస్కారంలో శ్రీ కామ్యవరప్రదాయే నమః అని చెప్పుకుంటున్నాం. కామ్యాచసా వరప్రద అని అర్థం చెప్పుకుంటే జ్ఞానులందరూ కోరుకునేటువంటి ఆనంద రూపము గనక కామ్య. ఆనందరూపిణైన తల్లి ఎవరు ఏది కోరుకుంటే అది ఇస్తోంది గనక వరప్రద. వరము అంటే కోరుట, కోరినది అని అర్థం. అలాగే వరము అంటే శ్రేష్టమని కూడా అర్థం ఉన్నది. అది కామ్యవరములు అంటే కోరిన వరములను తీర్చే తల్లి గనక కామ్యవరప్రద అని చెప్పబడుతున్నది. మనం ఎప్పుడైనా శ్రేష్టమైనవే కోరుకుంటాం. ఒక కూరగాయల దుకాణంకి వెళ్ళినా అందులో ఏవి బాగున్నా ఎంచి మరీ కొనుక్కుంటాం. అలాగా సృష్టిలో ఎన్ని వస్తువులున్నా అందులో గొప్పవే కావాలని ఎప్పుడు అనుకుంటుంటాం. అందుకు కోరుకున్న గొప్ప వాటిని ఇచ్చే తల్లి. సంపద, సుఖము, ఆనందము ఇవన్నీ కూడా వరములే. కనుకనే కోరుకున్న ఈ స్వరూపములన్నీ ఇచ్చే తల్లి గనుక కామ్యవరప్రద. అందుకే జగదంబకు వరలక్ష్మి అని పేరున్నది. ఈ శ్రావణ మాసం అంతా కూడా వరలక్ష్మి భావనతోనే మనం ఉపాసన చేస్తాం. అందుకు కామ్యవరప్రదాయై నమః అని ఆ వరలక్ష్మి స్వరూపాన్ని ఇందులో ప్రత్యక్షం చేస్తున్నాడు మహర్షి. ఇక్కడ కామ్య అనేటువంటి పేరు కూడా ఒక తిథి శక్తికి ఉన్నది. అది జ్యోతిషపరమైన సంకేతం. దీనికి మునుపు నామంలో కాంత అనే శక్తి ఉన్నది. అది కృష్ణ ఏకాదశి రాత్రి రూప అని చెప్పుకున్నాం. అదేవిధంగా కామ్య అంటే కృష్ణపక్షంలో వచ్చే ద్వాదశి రాత్రికి కామ్య అని పేరు. అందుకటు కాంత ఇటు కామ్య రెండు పక్క పక్కన ఉండడంతో ఏకాదశి ద్వాదశి రెండు తిథుల్లో దాగి ఉన్నటువంటి రాత్రి శక్తిని చెప్పారు. ఏకాదశి ద్వాదశి ఒక విధంగా జంట వంటివి. ఇది తెలుసుకోవాల్సిన ఒక అర్థం. అందుకే ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి ప్రాతకాలంలో విష్ణు పూజ చేసి ఆ తర్వాత ద్వాదశి పారణ చేస్తారు. అందుకు విష్ణు ప్రీతికరంగా చేసే వ్రతము ఏకాదశి వ్రతము. అది ద్వాదశితోనే పూర్తవుతుంది. ఒక్కరోజు వ్రతం కాదు, అది ద్వాదశి పారణతోనే పూర్తవుతున్నది. అందుకు ఏకాదశి ద్వాదశి ఈ రెండు తిథులు విష్ణు తిథులు. అమ్మవారు విష్ణువు యొక్క పత్ని. అందుకు ఆ తిథులు యందు విష్ణువుని ఆరాధిస్తే వచ్చేటువంటి అనుగ్రహము, సంపద అంతా కూడా అమ్మవారి రూపమే. అందుకే కాంత కామ్యవరప్రద అని చెప్పడంలో ఏకాదశి ద్వాదశి తిథుల యొక్క సమూహ శక్తి రూపము. అది కూడా కృష్ణపక్ష ఏకాదశి ద్వాదశి అప్పుడు ఉండేటువంటి శక్తి అది. అందుకు ఒక శక్తి కాంతము, ఇంకో శక్తి కామ్యము అని చెప్తున్నారు ఇక్కడ. అంటే కోరికలను తీర్చగలిగే శక్తి రెండు రాత్రులకున్నది. అందుకు లక్ష్మీనారాయణని పూజిస్తూ
ఈ ఏకాదశి ద్వాదశి కృష్ణపక్షంలో వ్రతం ఆచరించినట్లయితే వారికి అభీష్టాలు నెరవేరుతాయి. అలాంటి అభీష్టాన్ని ఇవ్వగలిగే శక్తి కలిగినటువంటి 2 తిథుల యొక్క రాత్రికాల స్వరూపమే 2 నామాలుగా ఇక్కడ కూర్చారు. అందుకే ప్రతి నామముల కూర్పులో అనేక అద్భుతమైనటువంటి ఔచిత్యాలు ఉంటాయి. అలా కాంత కామ్యవరప్రద అని నమస్కారం చేసుకుని తర్వాతి నామం మంత్ర బ్రాహ్మణ విద్యార్థ నాదరూప హవిష్మతి ఆధర్వణి శృతి శూన్య కల్పనా వర్జిత సతి. 379వ నామం మంత్ర బ్రాహ్మణ విద్యార్థ. ఇది నమస్కారంలో శ్రీ మంత్ర బ్రాహ్మణ విద్యార్థాయై నమః. మంత్రము బ్రాహ్మణము అని వేదంలో 2 భాగాలు ఉంటాయి. ఇంకా కొన్ని భాగాలు ఉన్నాయి కానీ ప్రధానం ఈ రెండే, మంత్రము బ్రాహ్మణము. ఇంకొక మాటలో చెప్పేటప్పుడు మంత్రానికి సంహిత అని పేరు కూడా ఉంది. అందుకే సంహిత బ్రాహ్మణము, ఆరణ్యకము ఉపనిషత్తు, ఇవి 4 భాగాలు ఉంటాయి వేదమునందు. అందులో ప్రధానము మంత్రము బ్రాహ్మణము. మంత్రము అంటే ప్రధానమైనటువంటి శబ్దము, దీనికి సంహిత అని పేరు, ది మెయిన్ టెస్ట్ అని చెప్పవచ్చు. ఇక బ్రాహ్మణము అంటే మంత్రాన్ని వినియోగించేటువంటి పద్ధతి, మంత్రానికి ఉండే వ్యాఖ్యానము, వీటికి బ్రాహ్మణం అని చెప్పుకోవాలి. అందుకు మంత్రము బ్రాహ్మణము కలిసినప్పుడు ఏమవుతున్నదంటే ఆ మంత్రాన్ని యజ్ఞముని యందు కానీ ఇంకో పద్ధతిలో కానీ ఎలా వినియోగించాలో చెప్పేటువంటి శాస్త్రం పేరు బ్రాహ్మణము. అందుకే మంత్రానికి 2వ భాగం బ్రాహ్మణం. ఈ 2 తెలిస్తేనే వేద విద్య సంపూర్ణమవుతున్నది. అందుకే మంత్రము తెలియాలి, బ్రాహ్మణము తెలియాలి. అందుకు వేదంలో ప్రధానమైనటువంటి మంత్ర బ్రాహ్మణములు ఏవైతే ఉన్నాయో ఆ విద్యల యొక్క అర్థము అమ్మవారి రూపమే. ఇది అద్భుతమైన నామం. ఇది మంత్రము ద్వారా బ్రాహ్మణము ద్వారా ఏది మనం పొందదలుచుకున్నామో ఆ పరమార్థమే అమ్మవారు. ఒక వేద మంత్రం కానీ ఆ వేద మంత్రాన్ని వినియోగించే యజ్ఞము కానీ వీటి యొక్క ఫలితం ఏమిటి? అభీష్ట సిద్ధి, ఆనంద సిద్ధి. ఆ ఆనంద సిద్ధి స్వరూపమే జగదంబ. అందుకే కామ్యవరప్రద తర్వాత మంత్ర బ్రాహ్మణ విద్యార్థాన్ని పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే మంత్ర జపము చేత యజ్ఞాది ప్రయోగముల చేత కోరికలన్నీ తీర్చే తల్లి గనక కామ్యవరప్రద ముందు పెట్టారు. అయితే కోరిన కోరికలు తీరాలి అంటే మంత్ర బ్రాహ్మణముల వినియోగం జరగాలి. ఆ విద్య యొక్క ప్రయోజనం అమ్మవారు కనుక అర్థ అనే శబ్దానికి ప్రయోజనము, ఇది ప్రధానమైన అర్థం. వేదముల యొక్క ప్రయోజనము అని తాత్పర్యంగా ఈ నామాన్ని గ్రహించవచ్చు. అందుకే మంత్ర బ్రాహ్మణాత్మకమైన వేద విద్య యొక్క ప్రయోజనమే తల్లి. వేద విద్య యొక్క ప్రయోజనాలు 2. ఒకటి ఇహలోక పరలోక సుఖాలు, 2వది పరమార్థ సుఖమైన మోక్షము. ఈ 2 ఇవ్వడం. ఇంకో 3వది కూడా చెప్పుకోవచ్చు, అది లోకంలో ఉన్న దుఃఖాన్ని పోగొట్టడము అని అర్థం. ఎప్పుడైతే సుఖప్రాప్తి అని చెప్పామో దుఃఖనాశనం అందులో ఉంది కనుక విడిగా చెప్పనక్కర్లేదు, లేదా విడిగా చెప్పినా తప్పేమీ లేదు. దుఃఖనాశనము సుఖప్రాప్తి ఈ 2 కూడా మంత్రము యొక్క బ్రాహ్మణము యొక్క లౌకికార్థం. ఇక పరమార్థం ఏదయ్యా అంటే మోక్షము. ఆ 2 కూడా మంత్ర బ్రాహ్మణ విద్యార్థ. అది చెప్తున్నారు ఇక్కడ. అభీష్ట సిద్ధినిచ్చేది ఆ తల్లియే, మోక్షస్వరూపము ఆ తల్లియే. ఇంకొక భావంలో గమనించినట్లయితే సర్వ విద్యల యొక్క ప్రయోజనమైన ఆ తల్లే అర్థశక్తిగా ఉన్నది మంత్ర బ్రాహ్మణములందు అన్నారు ఇక్కడ. మంత్రానికి అర్థం ఏమిటయ్యా అంటే పరమేశ్వరుడే, ఇంకోటి అర్థం లేదు. అందుకని వరుడికి మీనింగ్ చెప్పినట్టు కాదు ఇక్కడ. మంత్ర బ్రాహ్మణములనే వేద విద్యకి అర్థం ఏది అంటే భగవంతుడు. ఇది తెలుసుకోవాల్సింది. పరమాత్మని ప్రతిపాదించడానికే వేద విద్య వచ్చింది, అందుకని లోకంలో ఉండేటువంటి విషయాలు చెప్పడానికి రాలేదు. మరి వేదాల్లో లౌకిక విషయాలు లేవా అంటే ఉంటే ఉండవచ్చు గాక, కానీ దాని యొక్క అసలు అర్థం అది కాదు, అది భగవంతుడిని అందించడానికి వచ్చింది. అందుకే భౌతిక శాస్త్రాలు ఎక్కడ ఆగిపోతాయో వేద విద్య అక్కడ ప్రారంభమవుతుంది అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. భౌతికమైన ప్రక్రియలతో ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలతో మనం లౌకిక ప్రయోజనాలు పొందుతాం. కానీ ఈ భౌతిక ప్రయోజనాలు ఇంకా మనకి చాలనప్పుడు, వాటికి శక్తి ఇంకా మనకి సరిపోనప్పుడు వేదమే గతి. అందుకే ప్రత్యక్ష అనుమానేన యస్తూపాయో నవిద్యతే అని శాస్త్రం చెప్తున్నది. భౌతికమైన ప్రయత్నాలు ఎన్ని చేసినా ఫలితం సాధించలేనప్పుడు మంత్రాన్ని మనం ఆసరంగా తీసుకుంటాం. అందుకే భౌతికమైన సాధనలు ఫలించని చోట మంత్ర విద్య ఫలిస్తుంది. అందుకే ఆ దివ్యమైన ఆ వేదమంత్రముల యొక్క ప్రయోజనము కేవలం భౌతికమైనటువంటి సుఖాలు మాత్రమే కాదు, అది పరమార్థాన్ని ఇవ్వడమే. అయితే భౌతిక సుఖాలు లేవా అంటే, ఒక ట్రైన్లో మనం ఫలానా ఊరికి వెళదామని వెళతాం. ఆ ట్రైన్ ఎక్కినప్పుడు తోబలో అనేక స్టేషన్స్ వస్తూ ఉంటాయి. అవి చూస్తూ ఆనందించవచ్చు, ఆహా ఎంత బాగుందో అని కిటికీలోని చూడవచ్చు. కానీ ఎక్కడికి వెళ్తున్నామో మర్చిపోకూడదు, మధ్యలో దిగిపోతే అసలు లక్ష్యం పోతుంది.
అలాగే వేదము కూడా పరమార్థాన్ని చెప్పేటప్పుడు త్రోవలో అనేకమైన లౌకిక విషయాలు చెప్తూ ఉంటాయి, కానీ ఏ లౌకిక శాస్త్రము చెప్పని భగవద్విషయాన్ని చెప్తున్నది. అందుకే మంత్ర బ్రాహ్మణ విద్యార్థ అంటే వేదములకు అసలైన అర్థమైన భగవత్ స్వరూపిణి అమ్మ. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. నమః శివాయ. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. వేద సంహితమైన లక్ష్మీ సహస్రనామాల్లో మంత్ర బ్రాహ్మణ విద్యార్థ అనే నామాన్ని స్మరించుకున్నాం. శ్రీ మంత్ర బ్రాహ్మణ విద్యార్థాయై నమః. ఇందులో అనేకమైన అర్థాలు దాగి ఉన్నాయి. వేద వాక్యములకు మంత్రములు అని పేరు. లౌకికంగా ఉండే వాక్యాలకు వాక్యాలనే అంటారు, కానీ వేదవాక్యాలను మాత్రం మంత్రం అనాలి. మంత్రము అంటే శక్తిమంతమైన శబ్దము అని అర్థం. కనుక వేదవాక్యములన్నీ ఒక శక్తి కలిగిన స్వరూపాలు గనక వాటికి మంత్రములు అంటారు. అయితే ఆ వేదవాక్యముని వినియోగించేటప్పుడు బ్రాహ్మణములు అని అంటారు. మంత్రము బ్రాహ్మణము అని రెండు భాగములతో ఉన్నది వేద విద్య. ఆ వేద విద్య యొక్క ప్రయోజనమే అమ్మవారు గనక విద్యార్థ అని చెప్పబడుతున్నది. ఇందులో విశేషము ప్రయోజనము అంటే ఆ వేద విద్య ద్వారా లభించేటటువంటి ఫలము అని ఒక అర్థము. వేద విద్య యొక్క తాత్పర్యము, అందుకే అర్థ తాత్పర్యాలను అంటాం లోకంలో. అందుకే వేద విద్య యొక్క తాత్పర్యము అనగా భావము, హృదయము, లక్ష్యము ఇవేమిటయ్యా అంటే పరతత్వ ప్రతిపాదనమే. అందుకు వేద విద్య ద్వారా తెలియబడేటువంటి లక్ష్యము, తాత్పర్యము ఏ పరమస్వరూపమో పరబ్రహ్మస్వరూపమో ఆ పరబ్రహ్మస్వరూపమే అమ్మవారు. వేదములకు లక్ష్యమైన తల్లి అని అర్థం దీనికి. తర్వాత నామం నాదరూప, 380వ నామం. ఇది నమస్కారంలో శ్రీ నాదరూపాయై నమః అని చెప్పబడుతున్నది. ఇక్కడ విద్యార్థ నామం తర్వాత నాదరూప ఉండడంలో ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే గతంలో నాదరూపిణి, నాదిని అనే నామాలు వచ్చాయి. ఇక్కడ నాదరూప అని చెప్పడంలో విశేషం ఏంటి అంటే ఇది వేద విద్యకు సంబంధించిన నామమే. లక్ష్మీ సహస్రనామాల్లో అనేక నామాలు వైదిక భావాలతో కూడి ఉన్నది. అందుకే సంపూర్ణ వేదజనిత విద్యే లక్ష్మీ సహస్రనామ స్తోత్రం. అంత పవిత్రమైనటువంటి మహిమాన్వితమైన మంత్రరాశి ఇది. ఇక్కడ విద్యార్థ నాదరూప పక్క పక్కనే పెట్టడంలో ఒక అద్భుతమైన ఔచిత్యం ఉన్నది. మంత్ర బ్రాహ్మణ విద్యార్థ నాదరూప అంటే వేద విద్య యొక్క అర్థము అమ్మవారి రూపమే, వేద విద్య యొక్క నాదము అమ్మవారి స్వరూపమే. నాదము అర్థము అని మంత్రానికి రెండు శక్తులు ఉంటాయి. ఒకటి అర్థము అంటే మీనింగ్, ఆ పదానికి ఏమిటి అర్థం. అలాగే వేద మంత్రాలకు అర్థాలు ఉన్నాయి. 3 రకాల అర్థాలు ఉంటాయి వేదంలో ప్రతి మంత్రానికి. ఆది భౌతికార్థం, ఆధ్యాత్మికార్థం, ఆది దైవికార్థం అని 3 రకాల అర్థములు ఉంటాయి. దీని అధియజ్ఞ, అధిదైవ, అధ్యాత్మ అని కూడా అంటారు. ఈ 3 రకాల అర్థాలు ప్రతి మంత్రంలో దాగి ఉంటాయి. అలాగే వేదమంత్రములు ఉండే అర్థశక్తి ఒకటి. అలాగే వేదమంత్రం ఉచ్చరించేటప్పుడు ఉద్భవించే ప్రకంపనలోంచి వచ్చే తరంగాలు ఉంటాయి, వాటికో శక్తి ఉంటుంది. ఆ శక్తి నాదరూప అని చెప్పబడుతున్నది. ఇలాగా వేదమంత్రములో అర్థశక్తి, నాదశక్తి ఈ రెండు అమ్మవారి రూపములే. అందుకే వేదాన్ని వాక్యాలు చదివినట్టు చదివేయకూడదు. ఒక శాస్త్రమో ఒక కావ్యమో అవి అర్థదోషం లేకుండా చదివేస్తే సరిపోతుంది, కానీ వేదమంత్రాలు అలా చదవరాదు. వేదవాక్యాలని నిర్ణీతమైన స్వరంతోనే చదవాలి. ఉదాత్త, అనుదాత్త, స్వరిత అని చెప్పబడుతున్న స్వరాలతోనే వేదమంత్రం అనాలి. అంతేగాని తప్పులు లేకుండా చదివేమండి అంటే సరిపోదు. స్వరసహితంగానే వేదాన్ని చెప్పాలి. ఆ చెప్పినప్పుడు ఉత్పన్నమయ్యే నాదము ఆ దేవతని స్పందింపజేస్తుంది. అంతేకాదు ఆ నాదములోంచి దేవతాశక్తి జాగృతి జరుగుతుంది. అందుకే స్వరాల్లో తేడా వస్తే ప్రమాదాలు కూడా ఎందుకు ఏర్పడతాయి అంటే ఆ స్వరంలోనే దేవత ఉంది గనక. అలాగా ఆ స్వరాది శక్తుల యొక్క ప్రకంపన నాదం ఏదైతే ఉన్నదో ఆ నాదమే అమ్మవారి రూపము. అందుకే నాదరూప అని మంత్రంలో ఉన్న 2 శక్తుల్ని 2 నామాలు చేశారు. అర్థ, నాదరూప అని 2 విధములుగా చూపించారు. ఆ 2 విధములుగా ఉన్న తల్లి. అందుకే వేదమంత్రాల్లోనూ బీజాక్షరాల్లోనూ కూడా నాదం ప్రధానం. ప్రతి బీజాక్షరంలో నాదశక్తి ఉంటుంది. అలాగే ప్రతి మంత్రంలో కూడా నాదశక్తి ఉంటుంది. అందుకే వేదమంత్రములే కాకుండా ఉపాసన చేసేటువంటి మంత్రములు అన్నీ ఉన్నాయో అన్నిటిలో ఉండే నాదశక్తి అమ్మవారి రూపము. అందుకే మంత్రానికి అర్థం తెలియకపోయినా జపం చేస్తూ ఉంటే ఫలితం కనిపిస్తోందంటే వాటిలో ఉన్నటువంటి నాదశక్తి యొక్క ప్రభావం అది మన నాడీ మండలంపై కూడా చూపిస్తూ ఉంటుంది. అది ఆరోగ్య హేతు అవుతూ ఉంటుంది. ఈహానికి పరానికి పనికి వచ్చేలాగా మనకి చిత్తశుద్ధిని కూడా కలిగిస్తున్నది. అంత శక్తివంతమైన నాదం అనేది. అందుకే మంత్రాదులలో ఉండే నాదము అమ్మ రూపమైన ఎరుక మనకు కలిగించడం కోసం ఈ 380వ నామం నాదరూపాయై నమః అని నమస్కరిస్తున్నది. 381వ నామం హవిష్మతి.
ఇది నమస్కారంలో శ్రీ హవిష్మత్యై నమః అని చెప్పబడుతున్నది. ఇందులో 2 భావములు, హవిస్సులను పొందునది, హవిస్సుల రూపమైనది అని. హవిస్సులను పొందినది అంటే యజ్ఞము, యజ్ఞాగ్ని అని అర్థం. అలాగే హవిస్సుల రూపము, హవిస్సులన్నీ అమ్మ రూపములైన హవిష్మతి అని చెప్పబడుతున్నది. హవిస్సు అనగా యజ్ఞద్రవ్యము. దేవతలకిచ్చేటువంటి హవిస్సును హవ్యము అంటారు, పితృదేవతలకిచ్చే యజ్ఞద్రవ్యాన్ని కవ్యము అని అంటారు. ఇవి అమ్మవారి రూపములే, అందుకు హవిస్సుల రూపంతో ఉన్న తల్లి. ఇక్కడ మంత్రబ్రాహ్మణ విద్యార్థ నాదరూప హవిష్మతి ఈ 3 చెప్పడంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆ మంత్రము ఉచ్చరించేటప్పుడు నాదముగా చెప్పబడుతున్నది. ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఇచ్చే ద్రవ్యానికి హవిస్సు అని పేరు. ఊరికినే ద్రవ్యం తీసుకువెళ్ళి నిప్పులో వేస్తే అది వస్తువుని కాల్చడము అంటారు, యజ్ఞం అనరు. ఆ ద్రవ్యాన్ని మంత్రమహితం చేసి ఆ దేవతను ఉద్దేశించి ఇస్తే అది యజ్ఞం అవుతున్నది. అందుకే దేవతను ఉద్దేశించి మంత్రసహితంగా ఇచ్చే యజ్ఞద్రవ్యానికి హవిస్సు అని పేరు. అందుకు హవిస్సులో ఒకవైపు మంత్రశక్తి కలుస్తున్నది, అలాగే ఆరాధన చేసేవాడి యొక్క సంకల్పశక్తి కూడా కలుస్తున్నది. ఈ 2 దేవతను పొందుతున్నాయి. అందుకు మంత్రబ్రాహ్మణ విద్యార్థ నాదరూప హవిష్మతి అని చెప్పడంలో ఔచిత్యాన్ని మనం పరిశీలిస్తే, ఒక మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు దానిలో ఉన్న అర్థశక్తి, నాదశక్తి ఈ 2 కలిసిన యజ్ఞ ద్రవ్యము కూడా భగవచ్చక్తియే. అందుకు హవిష్మతి అనే నామాన్ని ఇక్కడ చెప్పారు. అంతేకాదు హవిస్సుల్ని స్వీకరించే అగ్ని కూడా అమ్మవారి రూపమైన హవిష్మతి నామం హవిష్మత్యై నమః అని నమస్కారం ద్వారా తెలియబడుతున్నది. ఆధర్వణి తర్వాత నామం ఇది 382వ నామం. ఇదంతా వేద విద్యకి సంబంధించినటువంటి నామమే. ఆధర్వణి ఇది నమస్కారంలో శ్రీ ఆధర్వణ్యై నమః అని చెప్పబడుతున్నది. ఆధర్వణి అంటే ఇది అధర్వ వేద స్వరూపిణి అని అర్థంట. 4 వేదాలు ఉంటే ప్రత్యేకించి అధర్వణ వేదం గురించి ఎందుకు చెప్పారు? అధర్వణ వేదం సామాన్యం కాదు. అరకొర పరిశోధనలు చేసిన వారు వేదాలు 3 ఋగ్యజు సామములు, అధర్వణ వేదం తరువాతి కాలం రచన అంటారు. అంటే వీరికి పరిశోధించడం సరిగ్గా చేతకాతని అర్థం. అధర్వణ వేదంతో కలుపుకునే వేదము త్రయీ విద్య అని చెప్పబడుతున్నది. అధర్వణ వేదం ప్రత్యేక వేదం, ఇది దీనికి ఒక విశిష్టత ఉన్నది. అధర్వణ వేదానికి భైషజ్య వేదము, సిద్ధవేదము అని కూడా పేరున్నది. అధర్వణ మంత్రములు ఎంత శక్తివంతమైనవంటే అవి ఇహలోక పరలోక సుఖాలని, పరమార్థ సుఖాన్ని ఇవ్వగలిగిన అద్భుత మంత్రరాశి. అవి కేవలం జపం మాత్రం చేతన అద్భుతాన్ని సృష్టించగలవు. రోగాల్ని పోగొట్టడంలోని, ఇంకా అనేక రకములైన అద్భుతాన్ని సాధించడంలోని అధర్వణ వేదాలకు చాలా శక్తి ఉన్నది. అలాంటి దివ్యమైన వేద విద్యని క్రమక్రమంగా మనం విస్మరించడం చేతనే భారతదేశం దివ్యత్వాన్ని కోల్పోతున్న దశలో వెళుతున్నది. అందులో అధర్వణ వేదం చాలా విశేషమైనది. అధర్వణ వేదానికి జపం చేసేటప్పుడు తిథివార నక్షత్రాదుల యొక్క గణన కూడా అక్కర్లేదంటారు. కొన్ని జపాలు చేయాలంటే ఇవన్నీ చూసుకోవాలి. కానీ అధర్వణ వేద మంత్రములు చేసేటప్పుడు మాత్రం తిథి, వార, నక్షత్ర, వరణ ఇవి చూడనక్కర్లేదు. అంత శక్తి వాటిలో సహజంగా ఉన్నది అని వివరిస్తున్నారు. అదే నతిథిర్ నచ నక్షత్రం న గ్రహో నచ చంద్రమా అథర్వ మంత్ర సంప్రాప్త్య సర్వసిద్ధిర్భవిష్యతి అని చెప్తున్నారు ఇక్కడ. అంటే తిథి, నక్షత్ర, గ్రహ, చంద్ర బలములు అక్కర్లేకుండానే అధర్వ మంత్రము సర్వసిద్ధుల్ని ఇస్తున్నది. అంత సిద్ధికరమైన అధర్వ మంత్రములన్నీ అమ్మవారి రూపములే. అందుకు ఆధర్వణి అని చెప్పడంలో అంత మహిమాన్వితమైన అధర్వణ వేద మంత్ర రూపముగా ఉన్న తల్లి. దీన్ని బట్టి లక్ష్మీ సహస్రనామాలు చదువుతుంటే ఎన్ని ప్రయోజనాలు లభిస్తున్నాయో చూడవచ్చు. ఆ మంత్రములన్నీ తెలియకపోయినా ఆ మంత్రములందున్న శక్తి అంతా మహాలక్ష్మి అని తెలిస్తే చాలు. అందుకే లక్ష్మీ సహస్రనామం అనేక ప్రయోజనాలను ఇవ్వడానికి కారణం ఇలాంటి వేద రహస్యాలు దాగి ఉండడం చేతనే. మరొకటి, యజ్ఞంలో ప్రధానంగా 4 ప్రాధాన్యం ఉన్నది. అందులో ఋగ్వేదం దాన్ని వినియోగించేవాడిని హోత అంటారు, యజుర్వేదాన్ని వినియోగించిన వాడిని అధ్వర్యుడు అంటారు, సామవేదాన్ని ఎలుగెత్తి గానం చేస్తారు గనక వాడిని ఉద్గాత అని అంటారు, అథర్వ వేదాన్ని ప్రయోగం చేసేవాడిని బ్రహ్మ అని అంటారు. మొత్తం 4 బ్రహ్మలు అని వ్యవహారం ఉన్నా ఈ 4వ వాడికి ప్రత్యేకించి బ్రహ్మని చెప్పారంటే ఈ 4 అథర్వ వేద జ్ఞానం చాలా ప్రధానము. బ్రహ్మత్వంచ అపి అధర్విభి అన్నారు ఇక్కడ. అందుకే అధర్వ మంత్ర రూపము యజ్ఞమునొక పరిపూర్ణతనిస్తున్నది. యజ్ఞము యొక్క ప్రయోజనము అధర్వ వేదం వల్ల లభిస్తున్నది అన్నారు. అందుకు 3 వేదములు వినియోగించిన అధర్వ వేదంతో ఒక సంపూర్ణం వస్తుందట. అందుకే ఇక్కడ వేద విద్యను ఆవిష్కరించేటప్పుడు మంత్రబ్రాహ్మణ విద్యార్థ నాదరూప హవిష్మతి చెప్పి ఆధర్వణి అని చెప్పడంలో ఇంత ప్రత్యేకత ఉన్నది. అంటే ఎంత వేద విజ్ఞానం దాగి ఉన్నదో లక్ష్మీ సహస్రనామాల్లో ఆలోచించుకోవలసిందే. అంతేకాదు మంత్రబ్రాహ్మణములు తెలిసిన వాడిని ఇక్కడ విశేషంగా అధర్వవేది అని అంటారు అన్నారు ఇక్కడ. అందుకే మంత్రబ్రాహ్మణ వినియోగం అధర్వవేదం ద్వారా బాగా తెలుస్తున్నది కనుక
ఇక్కడ పురోహితం తదాధ్వర మంత్ర బ్రాహ్మణ పారగం అని మత్స్యపురాణం చెప్తున్నది. ఎవరైతే మంత్ర బ్రాహ్మణం యొక్క వినియోగాన్ని తెలిసిన వారు అవుతారో వాళ్ళని పురోహితులు అని అనాలని. అందుకే ఇక్కడ మంత్ర బ్రాహ్మణ విద్యార్థ నుంచి ఇక్కడ వరకు చెప్పబడుతున్నది అటువంటి యజ్ఞ విద్య. పైగా అధర్వణ వేదం యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే శాంతము ఉగ్రత కలిసి ఉంటుందట. ఇదొక అద్భుతమైన రహస్యం. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క దీప్తి, ఒక్కొక్క రంగు, ఒక్కొక్క భావం, ఒక్కొక్క చైతన్యం ఉంటాయి. అందుకే అధర్వ వేదంలో శాంతము ప్రయోజనంగా ఉంటుంది, కొన్ని చోట్ల ఉగ్రత్వం ఉంటుందట. ఈ ఉగ్రత్వం శత్రు సంహారకం, ప్రతాపం, ఈ లక్షణాలన్నీ ఉంటాయి. అందుకే శాంత ఉగ్ర తేజస్సుతో ఉన్నటువంటి అధర్వ వేదం యొక్క రమ్యతని మరి యొక్క భావంలో ఒక కవి ప్రయోగిస్తాడు. దాని విషయాన్ని రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీమాతృ చరణారవింద. శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఆధర్వణి శృతి శూన్య, ఈ నామాల్లో ఆధర్వణి అనే దాని గురించి చెప్పుకుంటున్నాం. అధర్వ వేద మంత్ర రూపిణి. అధర్వ వేదంలో 2 రకాల తేజస్సులుంటాయి అని ఒక భావం ఉన్నది. అది ఉగ్ర శాంత, ఈ 2 తేజస్సులు. అందుకు అమ్మవారు ఉగ్ర రూపము శాంత రూపము రెండింటితోనే ఉన్నది గనక ఆధర్వణి అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకొకటి ఆధర్వణ అంగిరస అని ఒక మాట ఉన్నది. అందుకే అధర్వవేదానికి అంగిర వేదం అని పేరు. అంగిరస మహర్షి ప్రధానంగా దర్శించినటువంటి వేదరాశి అని అర్థంలో చెప్తారు. కానీ అంగిరస అధర్వణ ఈ రెండింటి భావాన్ని చూస్తే అంగముల యొక్క రసం అంగిరసం. అంగం అంటే శరీరము, శరీర ఇంద్రియములు, ఇంద్రియములన్నింటి యొక్క రసస్వరూపం అనగా సారస్వరూపమైన శక్తియే అంగిర అని చెప్పబడుతున్నది. కనుక అంగిర వేదము అంటే శక్తి వేదము, అదే అంగిరస వేదము, అదే అధర్వణ వేదం. ఈ శక్తి శాంత ఉగ్ర రూపములతో ఉన్నది. రక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం ఉగ్రత్వము, జ్ఞానానికి ఆనందానికి శాంతత్వము, ఈ 2 ప్రయోజనాలు లోకానికి కావాలి కనుక ఆ 2 రకాల శక్తులు అధర్వణ వేద మంత్రాల్లో ఉంటాయి. అమ్మవారు కూడా శాంత ఉగ్ర రూపాలతో ఉంటారు కనుక అధర్వణి అని చెప్పబడుతుంది. ఇవన్నీ వేద విజ్ఞాన రహస్యాలు. ఇవి తెలిసిన కవులు వీటిని వర్ణంలో కూడా చక్కగా వినియోగిస్తారు. అలా వినియోగించిన కవి భారవి అని సంస్కృతంలో గొప్ప కవి ఉన్నాడు. ఆయన కిరాతార్జునీయం అనే కావ్యంలో అర్జునుని యొక్క తపస్సును వర్ణిస్తూ అద్భుతమైన శ్లోకాన్ని ఇచ్చాడు. యమ నియమ కృషీకృత స్థిరాంగ పరిదదృశే విధృతాయుధ సతాభి అనుపమ శమదీప్తతా గరీయాన్ కృత పదపంక్తిరధర్వణేవ వేద అన్నాడు ఆయన. అర్జునుడు కిరాతార్జునీయంలో తపస్సు చేస్తున్నట్ట పాశుపతాస్త్ర సిద్ధి కోసం. అర్జునుడు ఆ విధంగా ఇంద్రకీలాద్రి పర్వతంపై తపస్సు చేస్తూ ఉండగా ఎలా ఉన్నాడయ్యా అంటే, ఒకవైపు తపస్సుకు అనుగుణమైన వేషం ధరించి ఉన్నాడు, భస్మరుద్రాక్షలు నారచీరలు ధరించి ఉన్నాడు, తపోముద్రలో ధ్యానంలో జపంలో శాంతంగా ఉన్నట్ట. ఇదంతా శాంతకళ. దానికి తోడు క్షత్రియుడు గనక యుద్ధంలో జయమే కావాలనే ఉద్దేశంతో కూర్చున్నాడు. ఆయుధములు మొదలైనవి కూడా తీసుకుని వెళ్ళాడు. క్షత్రియుడిగా తపస్సు చేస్తున్నాడు గనక ఆయుధములతో ఉన్నాడు. అది ఒక లోకంలో విజయం కోసం తపస్సు చేస్తున్నప్పుడు ఆయుధాలు ధరించి ఉన్నా దోషం లేదు. అందుకు ఒకవైపు క్షాత్రమైన ఉగ్రత్వం ఉన్నది, తపస్సుకు సహజమైన శాంతం ఉందిట. ఈ 2 ఉన్నవాడు ఎలా కనబడుతున్నాడయ్యా అంటే అధర్వణేవ వేద, అధర్వణ వేదము వలె కనిపిస్తున్నాడు అని వర్ణించారు. అంటే అధర్వణ వేదంలో ఈ 2 రకాల కళలు ఉంటాయని తెలిస్తే కానీ ఇలాంటి శ్లోకాన్ని రచించలేడు. అది ఉంటాయని తెలిస్తే కానీ ఈ శ్లోకానికి అర్థం మనకు తెలియదు. అందుకు అధర్వణ వేద స్వరూపాన్ని ఎంత అద్భుతంగా ఆవిష్కరిస్తూ అలాంటి శాంత ఉగ్ర కళలతో ఉంటూ సిద్ధమంత్ర రూపముతో దివ్యమైన మహిమలు కలిగినటువంటి మంత్ర చైతన్య స్వరూపుడు అమ్మవారిని చెప్పడానికే ఆధర్వణి అనే నామం ఉన్నది. అంత దివ్యమైన నామం ఇది. శ్రీ ఆధర్వణ్యై నమః. నమస్కారం చేసుకుని 383వ నామం శృతి. ఇది నమస్కారంలో శ్రీ శృత్యై నమః అని. మొత్తం ఈ శ్లోకపాదం మంత్ర బ్రాహ్మణ విద్యార్థతో మొదలైంది. అందుకే ఇదంతా వేద విద్యా స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నారు కనుక శృతి అని సర్వవేదముల్ని ఇక్కడ స్మరించారు. ఆధర్వణి అని చెప్పి తర్వాత శృతి అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఈ శృతికి నామం ద్వారా రుక్కులు యజుస్సులు సామములు 3 చెప్పబడుతున్నాయి. ఋగ్వేద యజుర్వేద సామములు కలిపి ఇక్కడ శృతి అనే నామంలో చెప్తున్నారు. ఆధర్వణి శృతి ఈ 2 కలిపి సంపూర్ణమైన యజ్ఞ వినియోగ విద్యని వివరిస్తున్నారు. శృతి అనే నామం ఇప్పటికీ చాలా మార్లు వచ్చినది. శృతి అంటే శాస్త్రజ్ఞానం అర్థం కూడా చెప్పుకున్నాం. అందుకు ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థం. ఇంకొక అర్థంలో శృతి అన్నప్పుడు ఒక పలుకు పలికేటప్పుడు శృతి అవసరం. అది వేదమంత్రాలను కూడా ఉచ్చరించేటప్పుడు నాదం ప్రధానం గనక నాదం ఉచ్చరింపబడాలంటే స్వరం ఉండాలి, శృతి ఉండాలి. శృతిబద్ధంగా లేనప్పుడు అటు వేదగానం కూడా సరిగ్గా రాదు. అందుకే వేదగానం నుంచి జనించిందే సామగానం, సామగానం నుంచి సంగీతం ఉద్భవించింది. అందుకే శృతిలయలు తాళము ఇవన్నిటికీ సంబంధించిన విద్య వేదమునందే దాగి ఉన్నది. అందుకు
ఒక సమత్వాన్ని నాదానికి ఇవ్వగలిగేటువంటి శక్తి శృతికి ఉంది. అందుకే శృతిబద్ధంగా పాడకపోతే నాదంలో సమత్వం దెబ్బతింటుంది. అలాంటి శృతిబద్ధమైనటువంటి నాద విద్యయే వేద స్వరూపం గనక శృతి అని మరొక అర్థాన్ని ఇక్కడ ఆవిష్కరించుకుంటూ శృత్యై నమః అని ప్రణమిల్లి 384వ నామంలో ప్రవేశిస్తున్నాం. ఇది శూన్య. ఇది నమస్కారంలో శ్రీ శూన్యాయై నమః అని చెప్పబడుతున్నది. ఇక్కడ శూన్య అన్నప్పుడు ఆకాశము అని అర్థం స్థూలంగా చెప్పవచ్చు. ఆకాశంలోనే ఈ దివ్య శబ్దములన్నీ ఉత్పన్నమయ్యాయి. అనంతాకాశము నుంచి దివ్య శబ్దం ప్రణవం ఉత్పన్నమైంది. ఆ ప్రణవం నుంచి వేదాదులు ఉత్పన్నమయ్యాయి. అందుకు ఇప్పటి వరకు వేదము గురించి చెప్పారు గనక ఆ వేద విద్య శబ్దము గనక శబ్దగుణకమైన ఆకాశము కూడా అమ్మ రూపమే అని భావన చేస్తూ శూన్యాయై నమః ఇది ఒక అర్థాన్ని చెప్పారు. అయితే ఆకాశం గగనం శూన్యం అనే అర్థంలో ఆకాశం అని అర్థం చెప్పుకున్నాం. ఇక్కడ ఆకాశ రూపిణి అమ్మవారు. అందుకే ఆకాశమాది జననీం శరణం ప్రపంచే. వేదాది శబ్దములు ఏ దివ్య ఆకాశము నుంచి ఉత్పన్నమయ్యాయో ఆకాశమే శూన్యము. ఇక్కడ శూన్యమని ఎందుకు చెప్పారు అంటే విషయములేవీ లేని స్థితి శూన్యము. కేవలం చిచ్చక్తి మాత్రమే వ్యాపించి ఉంది. ఇంకా విషయ జగత్తు వ్యక్తం కాలేదు. అలాంటి స్థితిని శూన్యము, ఇది నిర్మలము నిర్లేపము అయినటువంటి వ్యాపకతత్వాన్ని చెప్తున్నది. అలాగా దేనికి అంటకుండా కేవల చిచ్చక్తి స్వరూపముగా వ్యాపించి ఉన్న తల్లి గనక శూన్య అని చెప్పబడుతున్నది. అక్కడ విషయముల యొక్క సంపర్కం లేదు గనక అది శూన్యము. ఇది తెలుసుకోవాల్సింది. ఇంకొక అర్థంలో శూన్య అంటే శూనా ప్రాణిహింస శూనాయై హితా శూన్య అని. సర్వ ప్రాణులను హింసించున్నది అని అర్థంట శూన్య శబ్దానికి. హింసిస్తే అంతా శూన్యమే. అందుకు హింసకై ప్రవర్తించే శక్తిని శూన్య అంటారు. అంటే ప్రళయకారక శక్తి, దుష్ట శిక్షణ చేసేటువంటి స్వరూపము అని శూన్య శబ్దానికి మరొక అర్థాన్ని ఇక్కడ చెప్పుకుంటున్నాం. తర్వాతి నామం కల్పన. 387వ నామం ఇది. ఇది శ్రీ కల్పనాయై నమః. కల్పన అనే మాట లేనిది ఉన్నట్టు చూపించడం, ఉన్నది లేనట్టు చూపించడం అనే అర్థంలో లోకంలో వాడతాం. కానీ శాస్త్రంలో కల్పనా శబ్దానికి ఇది అర్థం కాదు. ఒకవేళ లోకంలో చెప్పిన అర్థం గ్రహించిన తప్పేమీ లేదు. కల్పన అంటే లేనిదున్నట్టు ఉన్నది లేనట్టు చూపించే మాయాశక్తి అని అర్థం చెప్పుకుంటే ఆ అర్థం కూడా సరిపోతున్నది. కానీ అంత మాత్రపు అర్థంతో సరిపెట్టుకోకూడదు. కల్పనాయై నమః అన్నప్పుడు కల్పన అన్నప్పుడు సంకల్పము అని కూడా లోకంలో ఒక అర్థం ఉన్నది. కల్పించుట అంటే ఏర్పాటు చేయుట అని అర్థం. అంటే కల్పన అంటే ఈ జగత్తుని ఏర్పాటు చేసిన శక్తి. ఏర్పాటు అంటే సృష్టి స్థితి లయ, ఇవే కల్పన అంటే. అందుకు అనంత శూన్యమైనటువంటి ఆ తత్వమే ఈ సృష్టి స్థితి లయలన్నీ నడుపుతూ ఉన్నది కనుక శూన్య కల్పన అని వెంటనే తర్వాత నామం వచ్చినది. సృష్టి స్థితి లయలను ఏర్పాటు చేయునది సృష్టికారక శక్తి అని దీని యొక్క అర్థం. ఇంకొక అర్థంలో కాలాన్ని నిర్వహించే శక్తి కల్పన అని ఇంకొక అర్థం ఉన్నది. కల్పనా శబ్దానికి మరొక అర్థం సమర్థత అని అర్థం. కల్పత్వము, కల్పుడు ఇవన్నీ కూడా సమర్థుడు, సమర్థత అని అర్థంలో వాడబడుతున్నాయి. అందుకే యజ్ఞో యజ్ఞేన కల్పతాం వాగ్యజ్ఞేన కల్పతాం అని వేదమునందు కల్పతాం శబ్దం ఉన్నది. కల్పతాం అనే మాటకి ఇక్కడ సమర్థవంతమగుగాక అని అర్థంలో చెప్పారు ఇక్కడ. అందుకే కల్పన అంటే సమర్థురాలు అని అర్థం. అన్నిటినీ చేయగలిగే సమర్థతయే శక్తి. ఆ శక్తియే మహాలక్ష్మి కనుక కల్పన అని చెప్పబడుతున్నది. ఇంకొక అర్థంలో కల్పము అంటే ఒక పద్ధతి అని అర్థమన్నది. కల్పే విధి క్రమం అనే ప్రకారంగా కల్పన అంటే పద్ధతి రూపముగా ఉన్నది అని అర్థం. సృష్టి ఒక పద్ధతిగా నడుస్తుంది, అంతేగాని అది అడ్డదిడ్డంగా లేదు. అందుకే నాస్తికుడిని ఎందుకు మూర్ఖుడు అంటారంటే సృష్టి ఒక యాక్సిడెంట్ లాగా ఏదో జరిగిపోవట్లేదు, ఒక పద్ధతిగా నడుస్తుంది. ఒక పద్ధతి ఉంది అంటే దానిలో ఒక జ్ఞానం ఉన్నది అని అర్థం. జ్ఞానం ఉంది అంటే ఆ జ్ఞానమే భగవంతుని అర్థం. ఏ జ్ఞానము చేత సృష్టి అంతా ఒక పద్ధతిగా ఉన్నదో ఆ జ్ఞానమునికే భగవంతుడని పేరు. జ్ఞానమే చిత్, అది ఎప్పుడు ఉంటుంది కనుక సత్, దాని యొక్క స్వరూపం ఆనందము. అందుకే సచ్చిదానందమైన జ్ఞానమే సృష్టి యొక్క పద్ధతి. ఆ పద్ధతి మనం మార్చలేంది. ఆ పద్ధతి తూర్పున సూర్యుడు ఉదయించును, పగలు రాత్రి కలిపితే ఒక రోజు, అలాంటి రోజులు 15 అయితే పక్షము, అలాంటివి 2 అయితే ఒక మాసము, అలాంటివి 12 అయితే సంవత్సరము. ఈ పద్ధతి అంతా ఎవరు ఏర్పరిచారు? ఈ కాలాన్ని ఎవరు సృజించారు? ఈ ప్రపంచమంతా ఒక విధమైనటువంటి విధిలో వెళుతోంది. అటువంటి సిస్టమ్, ఆ పద్ధతిని క్రమాన్ని ఏర్పరిచినటువంటి శక్తియే కల్పన. ఇది తెలుసుకోవాల్సినది. అయితే అమ్మవారు జగత్తునంతటిని ఏర్పాటు చేశారు, కానీ ఆవిడ్ని ఎవరు ఏర్పాటు చేశారు? ఆవిడికి ఇటువంటి క్రమము పద్ధతి ఆవిడికి లేవు. ఆవిడందరికీ పద్ధతి పెట్టింది, కానీ ఆవిడికి ఏ పద్ధతి లేదు కనుక తర్వాత నామం వర్జిత అన్నారు. ఇక్కడ శ్రీ వర్జితాయై నమః అని అర్థం. ఏమీ లేని తల్లి అని అర్థం.
శూన్య తర్వాత ఈ వర్జితకి రెండిటికి అన్వయించుకోవాలి. అది శూన్య అయినటువంటి జగదంబ తనకు ఏమీ లేకపోయినా జగత్తుని కర్మానుగుణంగా ఎన్నో ఉన్నట్లు నడిపిస్తున్నటువంటిది. అలాంటి సమర్థత ఆవిడిది. అంతేగాని ఆ తల్లికి ఇటువంటి నియమ నిబద్ధనలు ఏమీ లేవు. ఆవిడ అతీతురాలు. అందుకు వర్జిత అనే మాటను చూపిస్తున్నారు ఇక్కడ. అందుకు సంకల్పము, విధి ఇత్యాదులన్నింటినీ వదిలివేసినటువంటి స్థితి. ఇది మోక్ష స్థితిని వర్ణిస్తూ వర్జిత చెప్తారు. అందుకే శ్రీ వర్జితాయై నమః నమస్కరించుకున్నాం. ఇంకొక భావంలో కల్పనావర్జిత కలిపితే ఒకటే మాట. కల్పనారహిత కాష్ట కాంతా కాంతార్థ విగ్రహ లలితా సహస్రనామంలో చదువుతున్నాం. అక్కడ కల్పనారహిత అంటే అర్థం ఏమిటో ఇక్కడ కల్పనావర్జిత అన్న అదే అర్థం. అంటే ఏర్పాటు చెయ్యబడని తల్లి అని. అమ్మవారు లోకాన్ని ఏర్పాటు చేశారు కానీ అమ్మనెవరు ఏర్పాటు చేయలేదన్నాం. అమ్మవారిని ఎవరు కల్పించలేదు. ఆవిడ కల్పనలు లేవు, ఆవిడ కల్పించలేదు కనుక కల్పనారహిత. లోకంలో ప్రతి విషయము కల్పనే, భగవద్ విషయం మాత్రమే కల్పన కాదు. సృష్టిలో ఎవడు దేన్నైనా కల్పించగలడు, భగవంతుడు కల్పించలేడు. అది తయారు చెయ్యబడే వస్తువు కాదు, ఉన్న వస్తువే. అది ఏర్పాటు చెయ్యబడేది కాదు, అన్నిటినీ ఏర్పాటు చేసే వస్తువు అది. అది కల్పనావర్జిత కలిపి ఒక నామంగా భావించిన, రెండు నామాలుగా తీసుకున్న అర్థం మాత్రం ఒకే విధంగా మనం గ్రహించాం. అందుకు కల్పనావర్జిత అనే నామాన్ని చెప్పి అటు తర్వాతి నామంలో ప్రవేశిస్తున్నాం. అది సతీ అని చెప్పబడుతున్నది. దీని యొక్క భావాన్ని రేపు పరిశీలిద్దాం. శ్రీ మహాలక్ష్మ్యై నమః. కల్పనావర్జిత సతీ 387వ నామం సతీ అనేది. నమస్కారంలో శ్రీ సత్యై నమః అని చెప్పబడుతున్నది. సర్వాంతర్యామిని సతీ అని లలితా సహస్రనామంలో కూడా సతీనామం ఉన్నది. సతీ అంటే సత్ అనే వస్తువుకి స్త్రీలింగము అని చెప్పుకోవచ్చు. సత్ అని ఒక మాట ఉంది వేదమనందు. సత్ అంటే శాశ్వతమైన ఉనికి కలిగినది, సత్యమైనది. సత్ అనగా పరబ్రహ్మ అని అర్థం. ఆ పరబ్రహ్మ స్వరూపమే అమ్మవారు. అందుకే సత్ అనే మాట స్త్రీలింగంలో సతీ అని చెప్పబడుతున్నది, అనగా పరబ్రహ్మ స్వరూపిణి. ఇంకొక అర్థంలో సతీ అంటే సతీ సాధ్వీ పతివ్రత అని కోశం చెప్తున్నది. పతివ్రత అయిన స్త్రీ, మంచి గుణములు కలిగినటువంటి స్త్రీని సతీ అంటారు. ఇప్పుడు మహాలక్ష్మీదేవి ఈ నామానికి అన్ని విధములుగా తగినది. ఎందుకంటే నిరంతరం విష్ణువు ఎడలే చిత్తము వహించి ఆయన్నే సేవిస్తూ ఉన్నటువంటి మహాపతివ్రత మహాలక్ష్మీదేవి. అందుకే ఎవరిలోనైనా పాతివ్రత్య లక్షణాలు కనబడితే అది లక్ష్మీ కళ, లక్ష్మీ స్వరూపము. అటువంటి వారు దివ్య స్త్రీలు అని చెప్పబడతారు. అందుకు పాతివ్రత్య గుణము లక్ష్మీ గుణము, దేవతా గుణము. ఎవరిలో అయితే దేవతాంశ లేదా దేవతా స్వభావము, దేవతా గుణములు ఉంటాయో వారికి పాతివ్రత్యం అంటే ప్రీతి కలుగుతుంది, దాన్ని ఆచరించాలనే బుద్ధి పుడుతుంది, దాన్ని ఆచరిస్తారు. అటువంటి పతివ్రతా స్త్రీలు సాక్షాత్ మహాలక్ష్మీ రూపాలే. అందుకు ఒక అనసూయ, అరుంధతి, సావిత్రి మొదలైనటువంటి మహా పాత్రలు ఏవైతే పురాణాల్లో చెప్పబడ్డాయో వాళ్ళందరూ కూడా దివ్యమూర్తులు. నేటికి దివ్యమైన సిద్ధదేహాలతో ఉంటూ అనుగ్రహిస్తున్నటువంటి దేవతా స్వరూపాలు. ఆ మాటకొస్తే దేవతలను కూడా అనుగ్రహించినటువంటి శక్తి పాతివ్రత్యానుకున్నది. అందుకు వారందరూ కూడా మహాలక్ష్మి స్వరూపాలుగానే చెప్పబడుతూ ఉంటారు. అందులో ఈ పాతివ్రతలందరికీ తొలి పతివ్రత ఈ మహాలక్ష్మి. తొలి దైవమైన నారాయణ యొక్క పత్నిగా ఆ సుశీల గుణములు చూపించింది. అందుకే సుశీల, సాధు, పతివ్రత ఈ మూడు గుణములు కలిగిన వారిని సతి అంటారు. ముందు శీలం ఉండాలి, సద్గుణాలు ఉండాలి, సల్లక్షణాలు ఉండాలి, పాతివ్రత్యం ఉండాలి. మహాలక్ష్మీదేవి ఈ గుణములు అన్నిటి యొక్క పరిపూర్ణ సమూహ రూపం గనక సతి అని చెప్పబడుతున్నది. ఈ రెండు అర్థాలు స్వీకరించి సత్తా జాతి ప్రమామేయా ప్రమితి ప్రాణదాగతి అవర్ణా పంచవర్ణా చ సర్వదా భువనేశ్వరి. 388వ నామం సత్తా. ఇది నమస్కారంలో శ్రీ సత్తాయై నమః అని చెప్పబడుతున్నది. సత్తా, సతి అనే శబ్దానికి సత్ అని చెప్పుకున్నామే, ఆ సత్ యొక్క స్వరూపం ఇక్కడ సత్తా అని చెప్పబడుతున్నది. సత్తా అంటే భేదము లేని వస్తువు అని ఒక అర్థం ఉన్నది. అంటే ఎటువంటి వేర్పాటు, భాగము లేని వస్తువుని సత్తా అనాలి. భాగం అంటే ఏమిటి, వేర్పాటు అంటే ఏమిటి తెలియాలి. సజాతీయ, విజాతీయ, స్వగత భేదము అని 3 భేదాలు ఉంటాయట. సజాతీయ భేదము అంటే మానవులు ఉన్నారు, మానవులంతా ఒకే జాతి, కానీ ఈ జాతిలో కూడా ఒక మానవుడికి భేదం ఉంది, ఇది స్వజాతి భేదం. ఇక విజాతీయ భేదము అంటే మానవుడు, పశువు, ఇది విజాతీయ భేదం. ఇక స్వగత భేదం అంటే ఒకే మానవుల్లో మళ్ళీ భేదం, కాళ్ళు చేతులు రెండు ఒకేలా ఉండవు, కన్ను ముక్కు రెండు ఒకేలా ఉండవు, ఇది స్వగత భేదం. ఇలా స్వగత భేదము,
స్వజాతీయ భేదము, విజాతీయ భేదమని సృష్టిలో ప్రతి వస్తువుకి భేదాలు ఉంటాయి. ఈ 3 భేదాలు లేని వస్తువు ఏదుందో దాన్ని సత్తా అనాలి అన్నారు ఇక్కడ. ఆ 3 భేదాలు లేని వస్తువు ఏదంటే చైతన్యము. దానికి మాత్రమే స్వజాతీయ విజాతీయ స్వగత భేదరహితం అన్నారు. ఆ చైతన్యం పేరే బ్రహ్మము, దాని పేరే పరమాత్మ, అదే పరమేశ్వరుడు, పరబ్రహ్మ అని చెప్పబడుతుంది. కనుక సత్తా అనగా పరబ్రహ్మస్వరూపిణి, భేదము లేనిది, అభేద వస్తువు అన్నారు ఇక్కడ. ఉపాధులకి భేదం ఉంటుంది కానీ చైతన్యానికి భేదం ఉంటుంది. కెరటాలకి భేదం ఉంటుంది కానీ సముద్రానికి భేదం ఉండదు. అదేవిధంగా ఆ పరమ చైతన్య రూపమే అమ్మవారు గనక సత్తా. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో సత్ తనోతీతి సత్తా అన్నారు. తనోతి అంటే విస్తరింపజేయుట, సత్తును విస్తరింపజేయునది. సత్ అంటే మంచి, మేలు అని అర్థం. ఈ మేలుని అనంతంగా విస్తరింపజేస్తున్నటువంటి తల్లి గనక సత్తా అని చెప్పబడుతున్నది. ప్రతిదానికి 2 రకాల అర్థాలు చెప్పడంలో, ఒకటి పరబ్రహ్మ స్వరూపంగాను, 2 ఒక దివ్య గుణముల యొక్క ప్రయోజన రూపంగాను చెప్పబడుతున్నది. 389వ నామం జాతిహి అనేది. ఇది నమస్కారంలో శ్రీ జాత్యై నమః అని. యాదేవి సర్వభూతేషు జాతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. జాతి అనేది ఒకటి ఉన్నది. జాతి అంటే పుట్టుట అని అర్థం. జాతి సామాన్య జన్మనోహో అని చెప్పినట్లుగా ఒక పుట్టుకకు సంబంధించిన లక్షణాన్ని జాతి అంటారు. ఇవి పుట్టుకతోనే వచ్చేటువంటి గుణములు, స్థితి, స్వరూపం ఇవన్నీ జాతి ద్వారా చెప్పబడుతుంటాయి. ఒక పుట్టుక జరిగింది అంటేనే అది ఏది ఎలా పుట్టాలనే నిర్ణయం ఎవరిది? పుట్టిన జీవుడిదా అంటే ఒక విధంగా ఆలోచిస్తే జీవుడిది కానీ ఇంకో విధంగా ఆలోచిస్తే కాదు. ఎందుకంటే వీడి కర్మల కొద్దే వీడికి ఫలానా పుట్టుకొచ్చింది. కానీ స్వతంత్రించి తెచ్చుకోగలడా అంటే వీడి కర్మల్ని అనుసరించి ఆ పుట్టుకనిచ్చే శక్తి మరొకటి ఉన్నది, అదే భగవత్ శక్తి అనేది. అలాగా ఆ శక్తియే ఆ జాతి రూపంగా వచ్చింది కనుక ప్రతి జాతి భగవత్ స్వరూపమే తెలుసుకోవాలి. సృష్టిలో ఈ జాతి అనే శబ్దం చాలా అనేక విధాలుగా వాడబడుతూ ఉంటుంది. పుట్టుకతో వచ్చే లక్షణమే జాతి కనుక జంతు జాతి, ఆ జంతువుల్లో గోజాతి, వృషభ జాతి, అలాగే మానవుల్లో వివిధ జాతులు. జాతి అనేది ప్రకృతిలో ఉంటుంది, ప్రపంచంలో ఉండి తీరుతుంది. ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఒక జాతి అవసరం మరొక జాతికి ఉంటుంది. అందుకే సృష్టిలో పుట్టిన ప్రతి వస్తువు ఏదో ఒక జాతికి చెందినదే ఉంటుంది. అందుకు పుట్టుకనే లక్షణంలోనే జాతి ఉంది కనుక తల్లక్షణంగా ప్రపంచమంతా వ్యాపించిన పరాశక్తి జాతి అని చెప్పబడుతున్నది. ఇంకొక అర్థంలో జాతి అనే మాటకి విశేషమైన భావం శ్రేష్ఠత్వము అని అర్థం. అందుకే జాతిరత్నము, మంచి జాతి అని జంతువండి అంటాం. అంటే పుట్టుకతోనే గొప్పతనం కలిగి ఉంటే జాతి అని వాడాలి. అలాగే అన్ని విధములా గొప్పతనము కలిగినటువంటి స్వభావ లక్షణము జాతి గనక స్వభావము చేతనే గొప్పదైన తల్లి జాతి అని చెప్పబడుతున్నది. ఇది 2వ అర్థం. ఇంకొక అర్థంలో జాయతే అనయా సుఖం మితి జాతి అని అర్థం చెప్పారు. దేనివల్ల సుఖం కలుగుతుందో దానికి జాతి అని పేరుట. అందుకు అమ్మవారు జాతి, ఎందుకంటే సర్వ జగతికి ఆనందాన్ని ప్రసాదించే తల్లి గనక జాతి అని చెప్పబడుతున్నది. ఇన్ని రకముల అర్థములు గ్రహించి 390వ నామం ప్రమా అనేది. ప్రమా అనే మాటకు అర్థం ఏంటంటే తెలుసుకునే జ్ఞానము అనర్థం. ఫలానా వస్తువుని తెలుసుకుంటున్నామంటే ఏ జ్ఞానం చేత తెలుసుకుంటున్నామో ఆ జ్ఞానానికి ప్రమా అని పేరు ఇక్కడ. పైగా ఒక వస్తువును మనం జ్ఞానం అనే కొలతతోనే తెలుసుకుంటాం. దానికి పూర్వ వాసనలు కారణం. ఇప్పుడు తెలుసుకునేటువంటి తెలివితేటల వల్ల కూడా ఒక వస్తువుని గ్రహించగలుగుతాం. అలాగా వస్తువుల్ని, లోకాన్ని గ్రహించగలిగే జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం పేరే ప్రమా అని. అందుకే సృష్టిలో ప్రతి వస్తువుకు ఒక జాతి ఉంటుంది. ప్రతి జాతికి ఒకానొక బుద్ధిశక్తి ఉంటుంది. ఆ బుద్ధిశక్తి చేత తెలుసుకోగలిగే తెలివి ఉంటుంది. ఆ తెలివి పేరే ప్రమా అని. ఈ ప్రమా రూపంతో ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది జగదంబ. అందుకే శ్రీ ప్రమాయై నమః అని నమస్కరించుకుంటాం. దీని నుంచే ప్రమాణము అనే మాట కూడా వచ్చింది. ప్రమాణము అంటే తెలుసుకునే జ్ఞానము అని అర్థం. అందుకే దీనికి ప్రమాణం ఏదండి అంటాం. అంటే దాన్ని గ్రహించడానికి అవసరమైన జ్ఞానం ఏదైతే ఉందో దాని ప్రమాణము. అందుకే లోకంలో దేన్నైనా గ్రహించడానికి ఆధారమైన జ్ఞానం అమ్మవారి రూపము. ఇది మనం భావన చేస్తే ఎన్నో అద్భుతమైనటువంటి ఆంతర్యాలు దీనిలో మనకు కనబడతాయి. ఒక వస్తువును మనం చూసి ఇది ఫలానా వస్తువుని తెలుసుకున్నాం, దేని ద్వారా తెలుసుకున్నావు ప్రశ్న వేయాలి. లేదండి ఫలానా పుస్తకంలో చదివాను కనుక తెలుసుకున్నావు, ఇవా అర్థాలు కాదు. మన లోపల చైతన్యం అనేది ఒకటి ఉంది కనుక ఆ చైతన్యం వల్లనే ప్రతిదీ తెలుసుకుంటున్నాం. కనుక దేని వలన అన్నీ తెలుసుకోగలుగుతున్నామో దాని పేరు ప్రమా, అదే జ్ఞానము, అదే చిత్. ఇది తెలుసుకోవాల్సినది. కేవల జ్ఞానమాత్రం అంటే ఇదే అర్థం ఇక్కడ. అటువంటి కేవల జ్ఞానమాత్రమైనటువంటి స్వరూపమే మన లోపల
చైతన్యము అని చెప్పబడుతున్నది. అదే బ్రహ్మ వస్తువు. అందుకే ప్రమా ఇదే ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పినట్లుగా ప్రతి వారిలో ఉండే ఆ చైతన్య రూపమైన ఎరుక ఏదైతే ఉందో ఆ ఎరుక రూపంతో ఉన్న తల్లి ప్రమాయై నమః అని చెప్పబడుతున్నది. అన్నిటినీ తెలుసుకోగలిగే శక్తి రూపమైన తెలివిగా ఉన్న తల్లి అని 390వ నామంలో నమస్కారం చేసుకుని 391వ నామం అమేయా. ఇది నమస్కారంలో అమేయాయై నమః. మేయము అంటే కొలత కందునది, కొలవబడేది అని అర్థం. అమేయము అంటే కొలత కందదు అని అర్థం. చైతన్యాన్ని ఎవరైనా కొలవగలరా? శరీరాన్ని కొలవచ్చేమో కానీ చైతన్యాన్ని ఎవరు కొలవలేరు. కొలత కందని తల్లి అని అర్థం. దేశ పరిమితి, కాల పరిమితి, వస్తు పరిమితి లేనటువంటి తల్లి గనక ఆ తల్లి కొలత కందని తల్లి. ప్రత్యక్ష ప్రమాణంతో కానీ అనుమాన ప్రమాణంతో కానీ అమ్మవారిని తెలుసుకోలేము. ఇక శబ్ద ప్రమాణం కొంతమేరకు సహకరిస్తుంది. అంటే శాస్త్రము కొంతమేరకు మనకు ఎరుకని విచారాన్ని కలిగిస్తోంది కనుక శబ్ద ప్రమాణం కొంతవరకు తీసుకున్నారు. అందుకే శాస్త్ర యోనిత్వాత్ అని బ్రహ్మసూత్రం చెప్తున్నది. శాస్త్ర ప్రమాణమునకు కొంతమేరకు లభిస్తోంది కనుక అమ్మవారు శాస్త్రముల ద్వారానే తెలియబడుతున్న తల్లి. కానీ శాస్త్రాల ద్వారా సంపూర్ణంగా తెలియగలదా? అది కూడా కాదు. అది విచారణకు సహకరిస్తోంది మాత్రమే. కనుకనే కొలత కందనటువంటి మహాశక్తి గనక అమేయా అని చెప్పబడుతున్నది. సత్తా జాతి ప్రమామేయా ప్రమితి. ఇక్కడ మరొక విశేషం ప్రమితి అన్నారు. ఇక్కడ ఈ ప్రమితి అంటే మళ్ళీ కొలత అని అర్థం. కొలత కందని తల్లి, కొలత అయిన తల్లి అన్నారు. ఇక్కడ సృష్టిలో ఈ కొలవబడేటువంటి ప్రతి వస్తువు కూడా ఉన్నది. ఆ ప్రమాణాన్ని నిర్దేశించింది ఎవరు? ఆ పరిమితిని నిర్దేశించిన తల్లి ప్రమితి అని చెప్పబడుతున్నది. ఇక్కడ ప్రమితి అనే మాటకి మితి ప్రమితి రెండు మితి శబ్దానికి అర్థం తెలుసు కనుక ఉపసర్గ అంతే. గొప్పగా ఉన్న హద్దుని ప్రమితి అని అంటారు. సృష్టిలో ప్రతిదానికి హద్దు ఉన్నది. అలా హద్దు కలిగిన సృష్టి రూపముగా ఉన్నది గనక ప్రమితి అని చెప్పబడుతున్నది. చైతన్యం కొలత కందదు కానీ శరీరం కొలత అందుతున్నది కనుక శరీరం అనే కొలత నిర్దేశించింది ఎవరు? ఆ కొలతలో ఇమిడిపోయిన చైతన్యాన్ని ప్రమితి అనవచ్చు. అందుకు ప్రమితి అంటే కొలత రూపముతో ఉన్నది. మరొక అర్థంలో సంధిలో అప్రమితి అవుతున్నది. అప్పుడు అర్థం మరొకటి వస్తున్నది. దాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. నమః శివాయ. శ్రీ మహాలక్ష్మ్యై నమః. పరాశక్తి జగదంబ శ్రీ మహాలక్ష్మీదేవి నామాల్లో 392వ నామం ప్రమితి అని చెప్పుకున్నాం. దీనిని పూర్వనామంతో కానీ కలిపి చూస్తే సంధిగా గమనించితే అప్రమితి అని కూడా చెప్పవచ్చు. ప్రమితి అంటే పరిమితి అని అర్థం. అంటే ఒకానొక హద్దులో ఇమిడిపోయేది ప్రమితి. హద్దులో ఇమడనిది అప్రమితి అంటే అపరిమితమైన తల్లి అని. అమ్మవారు పరిమితులకి లొంగే తల్లి కాదు, అపరిమితమైన చైతన్య రూపిణి గనక అప్రమితి. ఈ అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఇంతవరకు చెప్పుకున్న ఈ నామాల వరుసలో ఉన్న ఔచిత్యాన్ని ఒక్కసారి గమనించితే సత్తా జాతి ప్రమామేయ ప్రమితి ప్రాణదాగతి ఇవి వాక్యములు. ఇవి మనం చూస్తున్న ప్రపంచం యొక్క స్వరూపాన్ని చెప్తున్నటువంటి నామములు ఇవి. సత్తా అంటే ఉనికి. ఈ ప్రపంచంలో ఏ వస్తువుకైనా ఒక ఉనికి ఉంటుంది. అలాగే ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క తెగకి ఒక జాతికి చెందింది గనక రెండవది జాతి ఉంటుంది. పుట్టుక నుంచి లభించేటువంటి లక్షణాన్ని జాతి అంటారు. అలాగే సత్తా జాతి. ఆ తర్వాత వస్తువుకు సంబంధించిన జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారా వస్తువును తెలుసుకుంటాం. ఉదాహరణకు చెట్టు అనగానే ప్రతివాడికి ఒక అవగాహన ఉంటుంది. కొమ్మలు, రెమ్మలు, ఆకులు ఇలాంటి భావం ఉంటుంది. అలా ఒక్కొక్క దానికి సంబంధించిన ఒకానొక జ్ఞానం అది ప్రమా అని చెప్పబడుతున్నది. ఆ జ్ఞానము ద్వారా ఆ వస్తువును మనం తెలుసుకుంటున్నాం కనుక మేయా అని కూడా. అలాగే వస్తువుకున్న పరిమితిని ప్రమితి అంటారు. ఇలాగ సృష్టిలో కనబడుతున్న వస్తు లక్షణములే సత్తా, జాతి, ప్రమా, మేయ, ప్రమితి అని. ఈ 5 లక్షణాలతో ఉన్నటువంటి సమస్త విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్న తల్లి. ఆ వస్తువులకు ఆ పరిమితులు అవన్నీ కూడా వాటి వాటి కర్మానుగుణంగా ఏర్పరుస్తున్నది. ఒక మానవుడు పొట్టిగా ఉంటాడు, ఒక మానవుడు పొడగరిగా ఉంటాడు. ఎందువల్ల అలా ఏర్పడుతున్నది అంటే అడ్డదిడ్డంగా చేయట్లేదు భగవంతుని సృష్టిని. వారి వారి కర్మానుగుణంగానే శరీర ప్రమాణములు, సుఖదుఖాల ప్రమాణాలు కూడా ఏర్పడుతున్నాయి. ఆ సుఖదుఖముల ఉపాధుల యొక్క సత్తా, జాతి, ప్రమా, మేయ, ప్రమితి ఇవన్నీ కూడా వారి వారి కర్మానుగుణంగా ఆ పరాశక్తి విస్తరింపజేస్తున్నదని ఈ నామముల వరుసలో ఉన్నటువంటి అర్థం. ఇలాగ ప్రమితి కలిగినటువంటి జీవులలో ఆ తల్లి ప్రాణరూపిణిగా వ్యాపించి ఉన్నది. ప్రాణములు ఇస్తున్నది ఆ తల్లియే. అందుకే ప్రాణద అని తర్వాత నామం ఇది. 393వ నామం. ఇది నమస్కారంలో శ్రీ ప్రాణదాయై నమః అని చెప్పబడుతున్నది.
ఈ ఔచిత్యం చూస్తే ఋషి ఎంత అద్భుతంగా ఈ నామాన్ని సమకూర్చాడో అర్థమవుతున్నది. సృష్టిలో ప్రతి వాటికి ఉనికిని కొలతని ఇచ్చేటువంటి తల్లే ప్రాణములు కూడా ఇస్తున్నది. ఈ ఉపాధులు యందు సంచరిస్తున్న ప్రాణములు అమ్మవారి యొక్క ప్రసాదములే. ఈ భావం తెలిస్తే ప్రాణం లేకపోతే మనం లేవు. ఆ ప్రాణం అమ్మయే ఇస్తున్నది అంటే ప్రాణాలు ఉన్నంత వరకు కూడా అమ్మను కొలుచుకోవాలి. ప్రాణములు ఇస్తున్నందుకు సర్వజీవులకు కూడా ప్రాణములు ఇచ్చే తల్లి అని. ఎందుకంటే ప్రాణం ఎవరు తయారు చేయలేరు. పరమేశ్వరుడే ప్రాణరూపుడై ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. అక్కడ పరమేశ్వరుడు అన్న పరమేశ్వరి అన్నా కూడా భావంలో ఏమీ భేదం లేదు. అందుకు ఆ పరమేశ్వరియే ప్రాణరూపిణి అయి తనని తాను ఇస్తున్నది. ప్రాణములు వేరు, ప్రాణములు ఇచ్చేవారు వేరు కాదు. అమ్మయే ప్రాణరూపిణియే మనలో వ్యాపించింది కనుక ప్రాణద అని చెప్పబడుతున్నది. ఈ ప్రాణద శబ్దం చాలా చమత్కారమైన శబ్దం. ప్రాణములు ఇస్తున్నది గనక ప్రాణద అంటున్నాం, ప్రాణములు తీస్తోంది గనక ప్రాణద అనాలట. రెండిటికి అర్థం సరిపోతున్నది. ప్రాణం దదాతి ఇది ప్రాణద. అదేవిధంగా ప్రాణములను ధ్యతి ఖండయతి ఇది ప్రాణద. ధ్యతి అంటే ఖండించున్నది అని అర్థం. ప్రాణములను ఖండించున్నది అంటే ప్రాణములను తొలగింపజేయున్నది అయిన తల్లి గనక ప్రాణద. సృష్టిలో ఇంతవరకు మనం పరిమితుల గురించి చెప్పుకున్నాం. ఆ పరిమితుల్లో ప్రాణానికి కూడా పరిమితి ఉన్నది. ప్రాణం ఎప్పుడు ప్రవేశిస్తుంది, ఎప్పుడు పోతుంది అనే పరిమితి ఉన్నది. ఎంతకాలం ఈ ప్రాణాలు ఉంటాయి. ఆ ప్రాణాలు ఇచ్చిన తల్లే ఎప్పుడు తీయాలో కూడా తెలుసు. అందుకే ప్రాణం రావడం కానీ పోవడం కానీ మన చేతుల్లో లేవు. ప్రాణం ఉన్నంతకాలం కబుర్లు చెప్పడమే మన చేతిలో ఉంది. అందుకు ప్రాణములు ఇచ్చే తల్లి, సమయమెరిగి ప్రాణములు తీసే తల్లి కూడా ఆ జగదంబయే గనక ఒకే నామంతో రెండు అర్థాలను కూడా ఇక్కడ ఋషి అందిస్తున్నాడు. శ్రీ ప్రాణదాయేయి నమః అని చెప్పబడుతుంది. మరొక అద్భుతమైన విషయం ఏంటంటే ప్రాణ శబ్దానికి దివ్య నాదము అని కూడా అర్థం ఉన్నది. ప్రకృష్ట అణః శబ్ద ప్రాణ అని. ప్రకృష్టమైన శబ్దాన్ని ప్రాణము అంటారట. ఇదేమిటయ్యా అంటే వేదమే అటువంటిది. అందుకే వేదమే ప్రాణము. ఆ వేదములు అమ్మ యొక్క అనుగ్రహం వల్ల లభించే గనక ప్రాణద అని ఒక అర్థం చెప్పవచ్చు. ఇంకొక అర్థంలో ప్రాణమే నాద రూపంలో మన శరీరంలో ఉంటుంది. అదే ప్రకృష్టమైన శబ్దం. అది ఈ శబ్దాన్ని ఎలా వినాలో శాస్త్రం ఒక విషయం చెప్తుంది. కనులు చెవులు కూడా మూసి ఏకాగ్రంగా మన లోపల దృష్టి పెడితే మనలో ఒక నాదం వినబడుతుంది. ఆ నాదమే నాడీ మండలాల్లో స్పందనగా ఉంటుంది. ఆ ప్రాణనాదాన్ని వినగలిగితే అదే గొప్ప యోగము. ఇదే శబ్ద బ్రహ్మోపాసన అని శాస్త్రంలో చాలా చెప్పారు. అలా మనలో ఒక దివ్య నాదముగా ధ్వనించేటువంటి ఏ స్వరూపముందో అదే ప్రాణము. ఆ నాద రూపముగా మనల్ని అనుగ్రహించే తల్లి ప్రాణద అనే అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. ప్రాణద గతి. తర్వాత నామం 394వ నామం గతి. ఇది నమస్కారంలో శ్రీ గత్యై నమః అని చెప్పుకోవాలి. గతి అయిన తల్లి అని ఈ నామానికి అర్థం. ఇప్పటివరకు చెప్తున్న క్రమంలో మనం గమనించినట్లయితే ప్రాణములు ఇచ్చే తల్లి, ప్రాణములు తీసే తల్లి కూడా ఆ జగదంబే అని తెలిసినప్పుడు అమ్మకు మించిన గతి లేదు. గతి అంటే దిక్కు, శరణ్యము, ఆశ్రయము అని అర్థం. ఈ ప్రాణములిచ్చే తల్లియే అందరికీ ఆశ్రయమైనది. అందుకు గతి అనే నామం ఈ నామాల వరుసలో చివరగా చెప్పబడుతున్నది. సత్తాజాతి నుంచి గమనించుకున్నట్లయితే సమస్త ఉపాధులకి, ఉపాధులు కలిగిన జీవులకి, ప్రాణములకు కూడా గతి అయిన పరాశక్తి అని అర్థం. పైగా గతి శబ్దానికి అనేక రకాల అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఆశ్రయమని, ఇంకొక అర్థం గతి అంటే గమనము అని అర్థం. అమ్మవారు గమన రూపిణి, చైతన్య రూపిణి అని అర్థం. ఈ ప్రాణద తర్వాత ఈ అర్థంలో గమనించినట్లయితే ఈ సర్వజీవుల యొక్క గతి అంటే వాళ్ళ యొక్క తీరు అని అర్థం. బ్రతుకు తెరువు, బ్రతుకు తీరు అనాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో ఉంటారు. ఆ తీరు కూడా అమ్మయే ఏర్పరుస్తున్నది. అందుకే సత్తా, జాతి, ప్రమా, మేయ, ప్రమితి, ప్రాణ, గతి ఇవన్నీ కూడా అమ్మ చేసినటువంటి ఆ దివ్యమైనటువంటి చైతన్య స్వరూపము యొక్క ఏర్పాట్లే. ఇది గమనించవలసినది. అందుకే గతి అనే మాటకి గమనము, నడిచే తీరు. ప్రపంచం యొక్క గతి అమ్మ ఏర్పాటు చేసింది. ఏది ఎంతకాలం ఎలా నడవాలి ఆ తీరు మనం నిర్దేశించలేం. కానీ అన్నీ మన చేతిలో ఉన్నట్టు అహంకారం చేత, అజ్ఞానం చేత అనుకుంటాం. ఆఖరికి మన బ్రతుకు తీరు కూడా మన చేతిలో లేదు. ఈ బ్రతుకు తీరు మన కర్మలకు అనుగుణంగా ఆ పరాశక్తి భగవతి నడిపిస్తున్నది గనక గతి. ఈ ప్రపంచపు తీరు, జీవుల యొక్క ఉనికి, మనికి అనే తీరుని ఏర్పాటు చేసిన తల్లి, ఆ తీరుగా ఉన్నటువంటి తల్లి గనక గతి అని చెప్పబడుతుంది. పైగా ఎప్పుడైనా గతి అన్నప్పుడు, గుణము అన్నప్పుడు సద్గతి, సద్గుణము అని తీసుకోవాలి. గుణవంతుడు అన్నామంటే సద్గుణవంతుడనే అర్థం. అంతేగాని గుణవంతుడు అంటే దుర్గుణవంతుడా, సద్గుణవంతుడా అని ప్రశ్న వేయరు. అదేవిధంగా గతి అంటే సద్గతి అని అర్థం తీసుకోవాలి.
అందరికీ కూడా అమ్మవారే సద్గతి అయినది. అంటే చక్కని నడత, మంచి శీలము, సత్ప్రవర్తన కలిగి ఉంటే గతి అనాలి. అమ్మవారు మంచితనానికి మరో రూపము, మంచి యొక్క సాకార రూపమే భగవంతుడు. ఇది తెలుసుకోవాల్సిన మరొక అంశం. అందుకు చక్కని నడత, చక్కని శీలము, సత్ప్రవర్తన కలిగినటువంటి తల్లి గనక ఉపాస్య రూపముగా ఈ సద్గుణాల రాశిగా అమ్మవారిని భావన చేస్తే గతిహీనామానికి ఆ అర్థం చెప్పవచ్చు. శాస్త్రంలో గతి శబ్దానికి అవగతి బోధరూప ప్రాప్యం స్థానం జ్ఞానంచ అని అర్థాన్ని చెప్పారు. ఇక్కడ గతి అంటే బోధరూప, ఒక విషయము తెలివిగా మనకి తెలియబడితే దాని గతి అనాలి. అంటే గతి అంటే తెలివి అనొక అర్థము, గతి అంటే చేరవలసిన చోటు, ఇంకొక అర్థం జ్ఞానము. మూడు కూడా ఈ మూడు రూపములతో ఉన్నటువంటి తల్లి గనక గతి అని అర్థం చెప్పుకుంటున్నాం. తర్వాతి నామములు అవర్ణ పంచవర్ణాచ సర్వదా భువనేశ్వరి. 395వ నామం అవర్ణ అని చెప్పబడుతున్నది. ఇది నమస్కారంలో శ్రీ అవర్ణాయై నమః. ఈ అద్భుతమైన భావాలు ఈ నామాల వరుసలో కనబడుతున్నాయి. అవర్ణ అంటే ఏ వర్ణము లేని తల్లి అని అర్థం. వర్ణము అంటే రంగు, రంగు ఉంది అంటే గుణము వికారము అని అర్థం. కనుక ప్రతి రంగు ఒక వికారాన్ని గుణాన్ని చెప్తుంది. వికారం అంటే ప్రకృతి ధరించిన రూపాన్ని వికారం అంటారు. అంతేగాని వికృతి అనగానే విపరీతార్థం తీయడం లేదు ఇక్కడ. కనుక వికారం అనగా ప్రకృతి ధరించిన ఒకానొక రూపాన్ని వికృతి అంటారు. ఉదాహరణకి మట్టి ప్రకృతి అయితే కుండ వికృతి, అది మరొక రూపం అని చెప్పడం. ఇలా ప్రపంచమంతా కూడా వికృతిగా ఉన్నది. కానీ ఈ ప్రపంచానికి అతీతమైన అమ్మకి వికృతులు లేవు. వికృతి ఉంటే వర్ణం ఉంటుంది. నిజానికి ప్రపంచంలో అనేక వర్ణాలున్నా ప్రధానంగా గుణాలను తెలియజేసే వర్ణములు 3 ఉంటాయి. అవి సత్వ రజస్తమో గుణాలు, తెలుపు ఎరుపు నలుపు. ఇవి గుణముల యొక్క వర్ణములు. అమ్మవారు గుణాతీత, గుణములకు అతీతురాలు. అందుకే వర్ణములు లేని తల్లి, వికారములు లేని తల్లి, గుణములు లేని తల్లి అని అవర్ణ అని చెప్పబడుతున్నది. అవర్ణాయై నమః నమస్కారం చేసుకుని వెంటనే తరువాతి నామం పంచవర్ణాచ అన్నారు. ఇక్కడ ఈ నామం పంచవర్ణ అని చెప్పబడుతున్నది. 396వ నామం. ఇది నమస్కారంలో శ్రీ పంచవర్ణాయై నమః. అవర్ణ అన్నప్పుడు ఏ రంగు లేని తల్లి అంటున్నారు. ఈ నామంలో 5 రంగులు కలిగిన తల్లి అని చెప్తున్నారు. ఏమిటి పరస్పర విరుద్ధము అనిపించవచ్చు, కానీ సృష్టికి అతీతంగా ఉన్నప్పుడు అవర్ణ, ఆ తల్లి సృష్టికారిణిగా శక్తిగా సృష్టి యందు వ్యాపించినప్పుడు పంచవర్ణ అని చెప్పబడుతున్నది. కనుక పరాశక్తిని లేదా పరబ్రహ్మని తెలుసుకునేటప్పుడు 2 భావాలతో తెలుసుకోవాలి. విశ్వమంతా వ్యాపించినదైన భావం ఒకటి, విశ్వానికి అతీతమైనదొక భావం ఒకటి. ముందు తెలుసుకోవలసింది విశ్వమంతా వ్యాపించింది అని. ఎందుకు? మనం విశ్వంలో ఒకరం గనక, విశ్వంలో ఒకరమైన మనం విశ్వమంతా విశ్వేశ్వరి యొక్క స్వరూపమైన అవగాహన కలిగితే క్రమంగా విశ్వానికి అతీతమైన ఆ త్రిగుణాతీత స్థితికి వెళతాం. ఈ 2 కలిపి చూడాలి. అందుకే భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగము చెప్పారు, గుణత్రయాతీత యోగము చెప్పారు. ఇది తెలుసుకోవాల్సిన అద్భుతమైన అంశం. అందుకే అవర్ణ పంచవర్ణాచ, ఏ తల్లి వర్ణములు లేని తల్లో ఆ తల్లియే 5 వర్ణములుగా ఈ విశ్వమంతా నడిపిస్తున్నది. 5 వర్ణములు ఏమిటి అనే దాని విషయాన్ని రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీమాతృచరణారవిందార్పణమస్తు. శివాయ శ్రీ మహాలక్ష్మ్యై నమః. సనత్కుమారుల వారు అనుగ్రహించిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రాల్లో అవర్ణ పంచవర్ణ అనే నామాల గురించి చర్చ చేస్తున్నాం. శ్రీ పంచవర్ణాయై నమః. 5 వన్నెలు కల తల్లి. వర్ణ అనే శబ్దం తెలుగులో వన్నె అయినది. ఇది పంచవన్నెల రామచిలుక అనే మాట కూడా మన లోకంలో ఉన్నది. ఈ పంచవర్ణ అనేది చాలా అద్భుతమైన శబ్దము. 5 రంగులు. ఈ 5 రంగుల గురించి చెప్పేటప్పుడు గాయత్రి స్వరూప భావన కనబడుతున్నది. ఇక్కడ భగవంతుడి యొక్క లేదా భగవతి యొక్క తొలి వ్యక్తీకరణ రూపము 5 ముఖములతో ఉన్నది. అందుకే పరమేశ్వరునికి కూడా 5 ముఖాలు చెప్తాం. అలాగే జగదంబ వేదమాత గాయత్రి రూపముగా 5 ముఖాలతో ఉన్నది. ముక్తా విద్రుమ హేమనీల ధవళ ఛాయై ముఖైస్త్రీక్ష్ణై యుక్తామిందు నిబద్ధరత్నముకుటాం తత్వార్థ వర్ణాత్మికాం అని గాయత్రి ధ్యాన శ్లోకం చెప్పబడుతున్నది. 5 వన్నెలు. అవి ముక్త. ముక్త అంటే ముత్యము వంటి తెలుపు అని అర్థం. ఇక విద్రుమ అంటే ఎరుపు, హేమ అంటే బంగారము, ఇక నీల అంటే నలుపు, ధవళ తెల్లని కాంతి. ఇక్కడ ముక్త అన్నప్పుడు ముత్యము వంటి తెలుపు అన్నారు, ధవళ అన్నప్పుడు స్ఫటికము వంటి తెలుపు అని అర్థం తీసుకోవాలి. ఎందుకంటే 2 తెలుపు వర్ణంలో కించిత్ భేదం ఉన్నది. ఈ 5 వర్ణములతో ఉంటుంది గాయత్రి. నిజానికి ఈ 5 వర్ణములు కూడాను
పంచభూత తత్వాలకి ప్రతీక, పంచ ప్రాణతత్వాలకి ప్రతీక. అదేవిధంగా పంచ జ్ఞానేంద్రియాలకి, పంచ కర్మేంద్రియాలకి, పంచ తన్మాత్రలకు కూడా తెలియజేస్తుంటే 5 వర్ణములు. ఈ 5 వర్ణములే ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాయి. ప్రపంచ అనడంలో కూడా 5 తత్వం కనబడుతున్నది. అందుకే పంచభూతములుగా వ్యక్తమైనటువంటి జగదంబ గనక పంచవర్ణ అని చెప్పబడుతున్నది. ఇందులో అనేక భావాలు మనం గమనించవచ్చు. అందుకు సృష్టికి అతీతంగా ఉన్నప్పుడు అవర్ణ, సృష్టిలో పంచభూతముల శక్తిగా విస్తరించింది అని చెప్పినప్పుడు పంచవర్ణ అని చెప్పబడుతున్నది. పైగా పంచ అనే శబ్దానికి పచి విస్తారే అనే ధాతువు ప్రకారంగా విస్తరించినది అని అర్థం. పంచవర్ణ అంటే విస్తరించిన వర్ణములు కలది అని అర్థం. ఎన్ని వర్ణములు ఈ విశ్వంలో ఉన్నాయి? అనేక వర్ణములు, అనేక రంగులు, ఒక్కొక్క రంగు ఒక్కొక్క భావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఇలా వివిధ భావాలకి, వివిధ శక్తులకి ప్రతీకలే వర్ణములు. అలాంటి వర్ణములు అనంత విశ్వంలో వ్యాపించి ఉన్నాయి. ఇలా వర్ణములుగా విస్తరించినటువంటి తల్లి గనక పంచవర్ణ అని అర్థాన్ని చెప్పవచ్చు. గాయత్రీ పరంగా గమనించినట్లయితే ముక్తా విద్రుమ హేమ నీల ధవళఛాయై ముఖైస్త్రీక్ష్ణై యుక్తా మిందు నిబద్ధరత్న ముకుటాం తత్వార్థ వర్ణాత్మిక అని చెప్తున్నారు. ఈ 5 వన్నెలు, ముక్త అంటే ముత్యపు తెలుపు అని చెప్పుకున్నాం. ఇందులో 5 వన్నెలకి ఈ సృష్టి యొక్క క్రమానికి ఒక అనుబంధం ఉన్నది. ముక్త, విద్రుమ, హేమ, నీల, ఇందులో తెలుపు, ఎరుపు, నలుపు, బంగారు కాంతి 4 చెప్పబడుతున్నాయి. ఈ తెలుపు సత్వగుణానికి, ఎరుపు రజోగుణానికి, నలుపు తమో గుణానికి ప్రతీక. ఈ 3 గుణాలతో ప్రపంచం ఉంటుంది. అయితే ఈ 3 గుణాలుగా విడిబడి ఈ ప్రపంచమంతా కూడా ఏర్పడుతున్నది. ఈ 3 గుణాలు ఒకే రకంగా కలిసి ఉంటే మొత్తం సృష్టి ఉండదు. ఆ స్థితిలో త్రిగుణ సామ్య స్థితి అంటారు. అందుకు ఈ విశ్వం ఎలా ఏర్పడింది అంటే ముందు అవర్ణ అయినటువంటి పరతత్వం ఉన్నది. ఆ పరతత్వము తనదైన మాయాశక్తితో ఈ జగత్తుని నిర్మించాలని సంకల్పించుకున్నప్పుడు మూల ప్రకృతిగా వ్యక్తమవుతుంది ఆ శక్తి, ఆ పరబ్రహ్మం యొక్క శక్తి. ఆ మూల ప్రకృతి ఎలా ఉంటుందంటే త్రిగుణ సామ్య స్థితి అంటారు. అంటే సత్వరజస్తమో గుణములు 3 కూడా ఒకే స్థితిలో కలిసి ఉంటాయి. అంతేగాని వాటిలో ఏమాత్రం తేడాలు ఉండవట. ఆ తేడాలు వస్తేనే సృష్టి ఏర్పడుతుంది. తేడాలు లేకుండా కలిసి ఉన్నప్పుడు కేవలం స్తబ్ధ స్థితి ఉంటుంది. దాన్నే ఈక్విలిబ్రియం స్టేట్ అని చెప్పుకోవచ్చు. అది మూల ప్రకృతి దశ అని చెప్పాలి. ఆ మూల ప్రకృతి త్రిగుణ సామ్య స్థితి అని. ఆ తర్వాతే ఆ 3 గుణాలు కూడా అందులో క్షోభ ఏర్పడి, అంటే ఒక కలవరపాటు, ఒక కదలిక ఏర్పడి ఈ త్రిగుణములతో ఈ జగత్తు ఏర్పడుతున్నది. ఇప్పుడు మనం గమనించిన మొత్తం విషయాన్ని ఒక దగ్గరికి సమీకరించినట్లయితే ఆ పరబ్రహ్మ తత్వము అవర్ణ అని చెప్పబడుతుంది. ఆ పరబ్రహ్మ నుంచి వ్యక్తీకరింపబడిన శక్తి మూల ప్రకృతి, అది సామ్య స్థితి అని. ఆ తర్వాత వచ్చిన 3 గుణములు, సత్వరజస్తమో గుణములు. ఇది మనం గమనించినట్లయితే 5 దశలు. 5 దశలకి 5 వర్ణములు, అవి గమనించుకోవాలి. ముందుగా సత్వగుణము తెలుపు, రజోగుణము ఎరుపు, తమో గుణము నలుపు అన్నాం. ఇక హేమవర్ణం, బంగారు వర్ణం దేనికి సంకేతం అంటే మూల ప్రకృతికి సంబంధించిన సామ్య స్థితికి సంకేతం. ఆ తర్వాత శుద్ధ స్ఫటికము వంటి తెలుపు అన్నప్పుడు అది పరబ్రహ్మ తెలియజేస్తుంది, అది అవర్ణ. శుద్ధ స్ఫటిక నిజానికి తెలుపు కిందకి చెప్పలేమది, అది ఏ వర్ణము కాదు, అది క్రిస్టల్ క్లియర్ అంటాం కదా. అది స్ఫటికం అంటేనే తేటదనం అని అర్థం. తేటదనంలో ఏ వర్ణము లేదు, కానీ చెప్పుకోవడానికి గాను ఒక తెలుపు అని అంటున్నాం. అందుకు ఆ చెప్పిన చివరి ధవళవర్ణం ఉన్నదే అది స్ఫటికము వంటి తెలుపు. శుద్ధ స్ఫటిక సంకాశం అనే ఒక వర్ణన మనకి శాస్త్రాల్లో కనబడుతున్నది. ఆ ధవళవర్ణము అవర్ణ అనే దాన్ని తెలియజేస్తే మిగిలిన 4 కూడా త్రిగుణ సామ్య స్థితిని, త్రిగుణములను తెలియజేస్తున్నాయి. మొత్తంగా పరమాత్మ, ప్రకృతి, ప్రపంచము అనే దాన్ని తెలియజేసేవి 5 వన్నెలు. ఇదే పంచవర్ణ అనే నామంలో ఉన్నటువంటి అద్భుతమైన అంశము. ఇంకొక అర్థంలో వర్ణ శబ్దానికి అక్షరము అని అర్థం తీసుకోవచ్చు. వర్ణములు అంటే అక్షరములు అని అర్థం. అవర్ణ అంటే ఏ అక్షరము, ఏ శబ్దము లేని తల్లి. ఎందుకంటే అమ్మ మాటలకు అందదు, అక్షరాలకు అందదు. అందుకే అక్షరాలకు అతీతురాలు కనుక అవర్ణ అని చెప్పబడుతున్నది. ఆ తల్లే అక్షర రూపిణి కూడా. అమ్మవారు అక్షరాతీతురాలే, కానీ అమ్మను తెలుసుకోవాలంటే మన అక్షరాలను ఉపాసించాలి. అప్పుడు అమ్మవారే అక్షర రూపములుగా మనకు లభించారు. ఈ అక్షర రూపములే మంత్రములు. పైగా అమ్మవారిని తెలియజేసే వర్ణములు ఇక్కడ మనం తీసుకోవాలి. పరాశక్తికి సంబంధించిన మంత్రములు అవి. ఆ వర్ణములు ప్రధానంగా 5 ఉన్నాయి. వీటినే పంచ ప్రణవములు అంటారు. యా పంచ ప్రణవ ద్విరేఫణలిని అని రాజరాజేశ్వరి స్తోత్రంలో కూడా మనకు కనబడుతున్నది. 5 ప్రణవములవి. 5 ప్రణవములే పంచవర్ణములు. 5 ప్రణవములు ఐం, హ్రీం, క్లీం, సౌహు అని చెప్పబడుతూ
ఐం హ్రీం క్లీం సౌహ్ శ్రీం, మొత్తం 5. ఈ 5 కలిపి పంచవర్ణ అని చెప్పబడుతున్న తల్లి. ఇలా అవర్ణ పంచవర్ణాచ అనే నామంలో ఇంత విస్తారమైన భావాన్ని అవగతం చేసుకుని సర్వదా భువనేశ్వరి 397వ నామం సర్వదా. ఇది నమస్కారంలో శ్రీ సర్వదాయై నమః. సర్వదా అంటే సర్వమును ఇచ్చునది అని అర్థం. అన్నిటినీ అందించే తల్లి ఆ జగదంబయే. ప్రాణదా అని గతనామాల్లో చెప్పుకున్నాం. ప్రాణములను మాత్రమే ఇస్తున్నదా? అసలు ఇవ్వనిదేది? సృష్టిలో మనం ఏది పొందుతున్నా అది అమ్మ ఇచ్చినదే. ఈ ఎరుక మనకు లేకుండా పోతుంది. మనం సాధించింది ఏమీ లేదు, అది ప్రసాదమే. అందుకే ప్రపంచంలో ప్రతిదాన్ని ప్రసాద దృష్టితో చూడడం అలవాటు చేసుకోవాలి. అదే అభ్యాసం. ఏది పొందినా అమ్మ ఇచ్చిందనే భావం ఈ సర్వదా నామం ద్వారా కలగాలి. ఒక్కొక్క నామాన్ని భావించి అనుభవానికి తెచ్చుకోవడానికే వ్యాఖ్యానం, కేవలం పఠించడానికి కాదు. అందుకే వ్యాఖ్యాన రూపంతో అమ్మ అనుగ్రహాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి. సర్వము అమ్మ ఇచ్చినదే. సుఖము దుఃఖము ఇది కూడా ప్రసాదమే. శిక్ష కూడా ప్రసాదమే. క్షీణించును కర్మ చెయ్యము. ఒకవేళ మనమేం దుఃఖం అనుభవిస్తున్నా అదొక పాపానికి శిక్ష అనుకుంటే అది ప్రపంచ శాసకురాలైన అమ్మవారు ఇచ్చిన ప్రసాదమే. అలా అనుకున్నప్పుడు దుఃఖం కూడా సుఖంగానే పరిణమిస్తుంది. ఇలా సర్వము అమ్మ ఇచ్చినదే. మన సృష్టిలో ఏది పొందినా అమ్మ అనుగ్రహమే. ఇది సర్వదా నామంలో దాగిన ఒక అద్భుత భావం. ఈ సర్వదా నామానికి మరొక అర్థం చెప్పుకోవచ్చు. సర్వం జ్యతి ఖండయతి సర్వదా, అన్నిటినీ తొలగించున్నది అని అర్థం. అన్నీ ఇచ్చే తల్లి ఆవిడే, అన్నీ తీసే తల్లి ఆవిడే. అందుకే సర్వదా నామంలో సృష్టి స్థితి లయ కారిణి అని అర్థం దాగి ఉన్నది. సృష్టికారిణి స్థితికారిణి గనక సర్వదా, లయకారిణి గనక సర్వదా. ఈ నామంలో 2 భావాలు కనిపిస్తున్నాయి. సర్వము అనగా ప్రపంచము. ఈ ప్రపంచాన్నంతటి తన నుంచి వ్యక్తపరిచింది ఆ తల్లి, తిరిగి తనలోకి లయం చేసుకుంటున్నది ఆ జగదంబ. అందుకే సర్వదా నామము చెప్పబడుతూ భువనేశ్వరి. ఇది పరాశక్తి యొక్క అద్భుతమైన నామం. లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో కూడా చివరికి ఈ మాట మనకు కనిపిస్తున్నది. త్రికాల జ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం. అంత లక్ష్మీ అష్టోత్తర శతనామం చివరి మాట భువనేశ్వరి. అంటే భువనేశ్వరియే లక్ష్మి అని చెప్పబడుతున్నది. ఇక్కడ భువనేశ్వరి నామం చాలా విశిష్టమైనది. శ్రీ భువనేశ్వర్యై నమః అన్న నమస్కారాన్ని చెప్పుకుంటున్నాం. సమస్త భువనములకు ఆవిడ ఈశ్వరి. అనంత కోటి భువనములున్నాయి విశ్వంలో, లెక్క కందనటువంటివి. మనమున్నది ఒకానొక నక్షత్ర రాశిలో. ఇలాంటి నక్షత్ర రాశులు ఎన్నున్నాయో ఇవన్నీ భువనములు. ఈ భువనములన్నిటినీ నడిపించేటువంటి నాయకురాలు ఆ జగదంబ గనక భువనేశ్వరి అని అర్థం. పైగా మన శరీరమే పెద్ద భువనం. అతల వితల సుతల రసాతల పాతాళాది లోకములు మనకి నాభి నుంచి పాదాల వరకు ఉంటాయట. ఆ తర్వాత మూలాధారం నుంచి శిరస్సు వరకు భూర్భువస్సువహ మహః జనః తపః సత్యలోకాలు ఉంటాయి. ఇలా 14 భువనాలు ఈ శరీరంలో ఉంటే ఈ 14 భువనాల శరీరంలో వ్యాపించి ఉన్నటువంటి తల్లి భువనేశ్వరి. ఈ అర్థాన్ని భావన చేసి ధ్యానం చేసుకోవాలి. ఈ ప్రాణములిస్తూ సత్తాజాతి ప్రమామేయ అని చెప్పబడుతూ ఈ శరీరమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ జగదంబయే భువనేశ్వరి. ఇంకొక అర్థంలో భువనము అనే మాటకి ప్రపంచము, జలము, గగనము అని 3 అర్థాలున్నాయి. అందుకు జలాభిమాన దేవత అమ్మవారు చల్లని తల్లి. జలము ఆర్ద్రతకు సంబంధించినటువంటిది. ఆర్ద్రత కలిగిన తల్లి గనక ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం అంటున్నాం. అలాంటి ఆర్ద్రత కలిగిన తల్లి గనక జలాభిమాన దేవతగా భువనేశ్వరి నామం. ఇంకొక అర్థంలో భువనం అంటే గగనం. ఆ గగనమునందు ఉన్నటువంటి తల్లి భువనేశ్వరి. ఈ విశ్వం ఎంత కబుర్లాడినా అంతా కలిపి అనంతాకాశంలో ఉంది కనుక ఎన్ని గ్రహాలు, ఎన్ని నక్షత్రాలు, ఎన్ని రకాల భువనాలు, అంతు పట్టినవి అంతు పట్టనవి, పట్టినట్టు అనిపిస్తూ పట్టకుండా ఉండేవి, ఇవన్నీ కూడా ఈ భువనములన్నీ ఆకాశంలో ఉన్నాయి కనుక ఆకాశమే పెద్ద భువనం. అలాంటి ఈ ఆకాశంలో వ్యాపించినటువంటి పరాశక్తే భువనేశ్వరి. ఈ నామంలో చాలా విశేషం ఉన్నది. ఎందుకంటే భువనేశ్వరి ఆ ఆకాశ బీజం నుంచి ఏర్పడినటువంటి చైతన్యాన్ని తెలియజేస్తుంది. హ్రీం బీజం హకారమునందు ఉన్న రకారము యొక్క శక్తి కదా. హకారం ఆకాశ బీజం, అందుకు ఆకాశ బీజము యందు ఉన్నటువంటి చైతన్యాన్ని తెలియజేస్తుంది కనుక భువనేశ్వరి బీజాక్షరం కూడా ఇందులో దాగి ఉన్నది. ఈ నామం చాలా విశిష్టమైనది. అమ్మవారి నామాల్లో శ్రీ భువనేశ్వరి నామాన్ని జపం చేసినట్లయితే వాడికి ఉన్న స్థితి కంటే అద్భుతమైన స్థితి లభిస్తుంది. అందుకే శ్రీ భువనేశ్వర్యై నమః అనేది ఒక మహామంత్రం. ఇందులో బీజాక్షర శక్తి దాగి ఉన్నది. ఇంకా దీనిలో ఉన్న అద్భుతాన్ని మరికొన్ని రేపు తెలుసుకుందాం. మహాలక్ష్మ్యై నమః.
ఎన్నో ప్రామాణికమైన విలువలతో సంస్కారాలతో మంచి కార్యక్రమాలను రూపొందించుతున్న ఒక ఆరోగ్యవంతమైన సంస్కారవంతమైన ఛానల్ ఈటీవీ. వార్షికోత్సవ సందర్భంగా ఈటీవీకి ఈటీవీ ప్రేక్షకులకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీ మహాలక్ష్మి సహస్రనామాల వరుసలోని తరువాత నామాన్ని చెప్పుకుందాం. సర్వదా భువనేశ్వరి. ఇందులో భువనేశ్వరి నామం యొక్క మహిమని ప్రస్తావన చేయడం జరుగుతున్నది. సమస్త భువనములకు నాయకురాలు, జలాభిమాన దేవత, గగనాభిమాన దేవత, ఆకాశమనందు వ్యాపించున్నటువంటి శక్తియే భువనేశ్వరి. ఆకాశమాదిజననీం శరణం ప్రపద్యే అంటారు తత్వము తెలిసిన మహాద్రష్ట అప్పయ్య దీక్షితుల వారు. ఇందులో ఒక విశేషమైన అంశం ఏంటంటే ఆకాశగతమైన బీజము హకారము, అందులో ఉన్నటువంటి తేజస్సు రకారము, శక్తి ఈకారము, ఇది కలిపితే హ్రీం బీజం. అందుకే భువనేశ్వరి బీజమే హ్రీం బీజం. ఇది గురూపదేశంతో జపించవలసిన మంత్రము, కేవలం విని చదివి చేయవలసిన మంత్రం కాదు. అలాంటి బీజాక్షరము లేకుండా సిద్ధి పొందాలి అంటే శ్రీ భువనేశ్వరియే నమః అనే నామం ప్రతివారు పఠించి ఆ శక్తిని పొందవచ్చు. ఇందులో మరొక అద్భుతమైన భావం ఆకాశతత్వము అమ్మవారు. ఇది ఆలోచించవలసిన అద్భుతమైన అంశం. ఆకాశంలో రెండు రకాల తత్వాలు ఉంటాయి. ఒకటి నీలిమ, నలుపు, చీకటి. ఇంకొకటి వెలుగు. ఈ రెండు ఆకాశంలో మనకు కనబడుతున్నవి. నలుపు, తెలుపు అంటే వెలుగు, చీకటి, వెలుగు. ఈ రెండు ఈ అనంతాకాశంలో ఉన్నవి. మరొక వస్తువు లేదు. ఈ రెండే ప్రధానమైనటువంటి అంశములు. ఉంటే చీకటి, లేకపోతే వెలుగు. ఇందులో ఏది గొప్పది? రెండూ గొప్పవే. ఒకటి గొప్ప, ఒక తక్కువ నిర్ణయించడానికి లేదు. చీకటి గొప్పతనం దానికున్నది. పైగా చీకటి అంతు తెలియని తనాన్ని ఏర్పరుస్తుంది, వెలుగు స్పష్టంగా ఒకదాన్ని గోచరింపజేస్తుంది. ఈ రెండు అమ్మవారి రూపములే, ఇది తెలుసుకోవాలి. అందుకే తత్వద్రష్ట అయిన కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మునిగారు భువనేశ్వరి తత్వాన్ని ఈ రెండు స్వరూపాలతో ఆవిష్కరించారు. ఈ అంతుపట్టని చీకటిగా అనంతాకాశమనందు వ్యాపించిన తల్లియే కాళీ. కాళీమ అంటే నలుపు. ఆ కాళీదేవి అనంతాకాశంలో ఉన్న నీలిమ అన్నారు. ఇక వెలుగు అంటే చంద్రుడు, నక్షత్రాలు, అదేవిధంగా సూర్యుడు, అనంతమైన జ్యోతిర్మండలాలు, వీటి నుంచి ప్రకాశమానంగా ఉన్నటువంటి కాంతి ఏదైతే ఉందో ఆ కాంతి జ్యోతిస్వరూపం. ఆ జ్యోతిస్వరూపాన్ని గౌరీ అంటారు. అందుకే ఆకాశంలో భువనేశ్వరి రెండు రూపాలతో ఉంటుంది, కాళీ, గౌరీ. ఆ నలుపుదనమంతా, చీకటి అంతా కాళీ అయితే వెలుగంతా గౌరీ అవుతున్నది. ఇదే కాళీ గౌరీ తత్వం. ఈ కాళీ గౌరీగా ఆకాశమనందు వ్యాపించిన తల్లి భువనేశ్వరి. ఇవి మనం గమనించినట్లయితే భారతీయ ఆధ్యాత్మికతలో చెప్పబడుతున్న నామాలు, రూపాలు అనంత అంతరిక్షంలో, విశ్వంలో వ్యాపించినటువంటి ఒక అద్భుత అనిర్వచనీయమైన శక్తి యొక్క స్వరూపాలు. అందుకే భారతీయ హైందవ మతం వైజ్ఞానిక మతం. అది సంపూర్ణంగా విశ్వ విజ్ఞానాన్ని వ్యక్తం చేసేటువంటి మతం అని ఈ నామం ద్వారా మనం భావన చేసి శ్రీ భువనేశ్వర్యే నమః నమస్కారం చేసుకుని తర్వాత నామాల్లో ప్రవేశిస్తున్నాం. త్రైలోక్య మోహిని విద్య, సర్వభర్త్రి క్షరాక్షర, హిరణ్యవర్ణ హరిణి, సర్వోపద్రవనాశిని. 399వ నామం త్రైలోక్య మోహిని. ఇది నమస్కారంలో శ్రీ త్రైలోక్య మోహిన్యై నమః అని చెప్పబడుతున్నది. ముల్లోకాలని మోహింపజేస్తున్నటువంటి తల్లి. ఇది ఒక అద్భుతమైన నామం. అనగా మాయాశక్తి అని అర్థం. అసలు మోహము అంటేనే చిత్తభ్రాంతి అని ప్రధానమైన అర్థం. అంటే ఒకటి ఉంటే మరొకటి అనిపించడాన్ని మోహం అంటారు. ఈ ప్రపంచమంతా పరమాత్మ ఉన్నప్పటికీ ఆ పరమాత్మ స్పృహ కలగదు. ఎంత అరిచి గీపెట్టినా కొందరికి భగవంతుడు పట్టడు, కానీ ప్రపంచం మాత్రం పడుతుంది. అదే మోహం అంటే. ప్రపంచమంతా పరమాత్మ అయినా పరమాత్మ తెలియబడకుండా ప్రపంచమే సత్యమనే భ్రాంతి ఉంది, అది మోహం. ఆ మోహం కలిగించేటువంటి శక్తి కూడా అమ్మవారే, త్రైలోక్య మోహిని. ఈ మోహమే లేకపోతే ప్రపంచం నడవదుట. అందుకే అశేష జన మోహినీం అరుణమాల్య భూషాంబరాం జపా కుసుమ భాసురాం జప విధౌ స్మరేదంబికాం. ఈ సృష్టి స్థితి ఇవన్నీ నడవడానికై అమ్మవారు మాయాశక్తిగా మోహరూపిణిగా ఉన్నది. ఎవరైతే యోగ్యులైన యోగులు ఉంటారో వారిని అనుగ్రహించేటప్పుడు ఆ తల్లి మోక్షరూపముగా ఉన్నది. అందుకే మోహము అమ్మయే, మోక్షము అమ్మయే. ఈ జగన్ నిర్వహణ చేసేటువంటి త్రైలోక్య మోహిని ఆ తల్లి. ఆ త్రైలోక్య మోహిని అమ్మవారుని ఎవరైతే ఉపాసన చేస్తున్నారో వారి మోహం నుంచి బయటపడతారు. అందుకే శ్రీ త్రైలోక్య మోహిన్యై నమః అని చెప్పబడుతున్న జగదంబకు నమస్కరించుకుని తర్వాతి నామం 400 నామం విద్య. ఇది నమస్కారంలో శ్రీ విద్యాయై నమః. విద్య అనగా జ్ఞానము. జ్ఞానం అనగా ఇక్కడ పరబ్రహ్మ జ్ఞానం. ఇదే అర్థం చేసుకోవాలి. శాస్త్రంలో విద్యా శబ్దం వచ్చినప్పుడు బ్రహ్మ విద్య అని అర్థం చెప్పుకోవాలి.
పరబ్రహ్మమును తెలుసుకుంటే విద్య, తెలుసుకోకపోతే అవిద్య. ఆ తల్లే అవిద్య రూపంతో ప్రపంచాన్ని నడిపిస్తున్నది, ఆ తల్లి విద్య రూపంతో ముక్తినిస్తున్నది. అందుకే రెండు నామాలు పక్క పక్కన పెట్టారు. త్రైలోక్యమోహిని విద్య. మోహం కలిగిస్తున్నది త్రైలోక్యమోహిని, మోహం తొలగిస్తున్నది విద్యారూపిణి. రెండు ఆ జగదంబయ్యి. మునుపు నామంలో చెప్పుకున్నాం కదా, చీకటి ఆ తల్లే, వెలుగు ఆ తల్లే, రెండు ఆ తల్లి యొక్క రూపమే. అందుకే త్రైలోక్యమోహిని విద్య అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఇది. ఇవి రెండు నామాలు పక్క పక్కన పెట్టడంలో ఉన్న ఔచిత్యం. ఇంకొక అర్థంలో గమనించినట్లయితే త్రైలోక్యమోహిని విద్య కలిపి ఒక్క నామంగా భావన చేస్తే త్రైలోక్యమోహిని విద్య. విద్య అనగా ఉపాసన. త్రైలోక్యమోహిని విద్య అంటే త్రైలోక్యమోహిని అయిన తల్లిని ఉపాసించే విద్య ఒకటి ఉన్నది. ఆ విద్యా రూపము జగదంబ అని. ఆ ఉపాసన ఏదయ్యా అంటే త్రైలోక్యమోహిని అంటే త్రిపుర సుందరి విద్య. ఆ త్రిపుర సుందరి విద్య అంటే శ్రీ విద్య. శ్రీ విద్యారూపిణిగా ఉన్న తల్లి అని అర్థాన్ని చెప్పుకోవాలి. ఇక్కడ త్రైలోక్యమోహిని విద్య అని కలిపి ఒక నామంగా గ్రహించింది. అలాంటి త్రైలోక్యమోహినిగా విద్యగా ఉన్న తల్లి ఈ జగత్తుని పుట్టించి పోషింపజేస్తోంది గనక సర్వభర్త్రి అని తర్వాతి నామం. ఇది నమస్కారంలో ఈ 401వ నామం. శ్రీ సర్వభర్త్రియై నమః అని చెప్పబడుతున్నది. భర్త్రి అంటే భర్తా శబ్దానికి స్త్రీలింగం ఇది. భర్త్రి అంటే భరించున్నది అని అర్థం. భరించడం అంటే మొయ్యడం అని కాదు, ఇక్కడ పాలించడం, పోషించడం అని అర్థం. ఈ సర్వజగత్తుని పోషిస్తూ పాలిస్తున్నది. ఆ పాలనలో, పోషణలో భాగంగానే ఆవిడ త్రైలోక్య మోహినిగా, విద్యగా ఉన్నటువంటిది. అందుకే సర్వభర్త్రి, అందరినీ పోషించి నడిపించేటువంటి తల్లి. ఈ మాట ఒక్కసారి భావంలోకి తెచ్చుకుంటే మునుపు నామాల్లో వచ్చిన సర్వదా, ఇప్పుడు వచ్చిన సర్వభర్త్రి కలిపి గ్రహించుకోవాలి. అన్నీ ఇచ్చే తల్లి, అన్నీ ఇచ్చి పోషించే తల్లి జగదంబయే. ఈ భావం కలిగితే అమ్మ మనకుంది అనుకు ధైర్యం కలుగుతున్నది. అసలు పోషణకి, పాలనకి మనకు లోటు లేదు, అన్నీ అమ్మే అందిస్తున్నదన్న ఒక భరోసా కలుగుతున్నది భక్తుడికి. అందుకే సర్వభర్త్రియై నమః అనేటువంటి నామంతో అమ్మను నమస్కరించుకుని తర్వాత నామము క్షర, ఆ తర్వాతి నామం అక్షర. ఈ రెండిటికి ఒక అనుబంధం ఉన్నది. 402వ నామం క్షర. ఇది నమస్కారంలో శ్రీ క్షరాయై నమః అన్న. క్షర అనగా నాశన లక్షణము కలది అని అర్థం. ఆ నాశన లక్షణము కలది కూడా అమ్మ రూపమే. అక్షర, నాశనము లేనిది అమ్మ రూపమే అన్నారు ఇక్కడ. అంటే నిజానికి అమ్మవారికి నాశనం ఉన్నదా? లేదు. నాశనమున్నవి ఏమి మనం చూస్తున్నామో వాటిలో చైతన్యముగా అమ్మ ఉందని అర్థం తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు క్షర, అక్షర ఈ రెండు నామాల గురించి ఆలోచించుకుంటే ఇది ఒక అద్భుతమైన జ్ఞానం. ఇదంతా కూడా వేదాంత జ్ఞానాన్ని అందిస్తున్నది. ఎందుకంటే లక్ష్మీ సహస్రనామం ఒక జ్ఞాన విద్య. కేవలం నామాలు మహిమ మాత్రమే కాకుండా నామాలు విచారణ చేసుకుంటూ వెళుతున్నామని అనేక మార్లు మనం మాటి మాటికి స్మరించుకుని ఈ నామానికి అర్థం చూడాలి. నశించే లక్షణము కలిగింది క్షర, నాశనము లేనిది అక్షర. ఈ రెండే ఈ ప్రపంచంలో కనిపిస్తున్న క్షరము, అక్షరం. అయితే క్షరం అంటే ఏమిటి, అక్షరం అంటే ఏమిటో తెలుసుకోవాలి. అక్షర శబ్దం నిజానికి మూడింటికి వాడతారు. ఒకటి జీవుడికి, రెండు పరమాత్మకి, మూడవది వర్ణములకు. ఆ ఈ మొదలైన వర్ణములకు అక్షరములు అని వాడతాం. ఈ మూడు ఇక్కడ గ్రహించవలసినవే. అయితే జీవుడు అక్షరుడు, ఎందుకంటే జీవుడికి నాశనం లేదు. ఈ శరీరం పోతే మరో శరీరంలోకి వెళ్తున్నాడు కనుక నాశనము లేని జీవుడు అక్షరుడే. పరమాత్మకి ఎలాగూ నాశనం లేదు కనుక ఆయన అక్షరుడే. జీవుడు నశించేవాడైతే మోక్షం కోసం ప్రయత్నించక్కర్లే, ఎలాగూ పోతాడు. జీవుడికి నాశనం లేదు, అదే. అందుకే జీవుడికి నాశనం లేదు. అందుకే దుర్గతి పాలు కాకుండా బాగుపడాలి. పాపం చేసుకుంటే దుర్గతుల్లోకి పోతాడు, పుణ్యం చేసుకుంటే సద్గతికి పోతాడే తప్ప నాశనం లేదు వాడికి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు జీవుడికి నాశనం లేదు కనుకనే సద్గతి కోసం ప్రయత్నించాలి. ఇప్పుడు ఈ రెండు మాటలు మనం వివేచన చేసినట్లయితే క్షరము అనగా ప్రకృతి, అక్షరుడనగా జీవుడు. ప్రకృతి రూపంతో అమ్మయ్యే ఉన్నది గనక క్షరాయై నమః, అలాగే జీవరూపంతో ఉన్నది ఆ తల్లియే గనక అక్షరాయై నమః అని చెప్తున్నారు. అంతేకాదు ఈ జీవుణ్ణి, ఈ ప్రకృతిని శాసించేటువంటి పరమేశ్వర తత్వం కూడా అక్షర అని చెప్పబడుతున్నది. అక్షర పరబ్రహ్మయోగం అని భగవద్గీతలో మనకు కనబడుతున్నది. కూటస్థోక్షరయేవచ అని గీతావచనం. జీవుడు హృదయంలో ఉన్నటువంటి పరమాత్మయే అక్షరుడు, నాశరహితుడు అని చెప్పబడుతుంది. అయితే జీవుడికి పరమాత్మకి తేడా ఏమిటయ్యా అంటే ఈ దేహమే నేను అని తాదాత్మ్యం చెందితే జీవుడు, ఆ తాదాత్మ్యం వదిలితే ఆ జీవుడు ఈశ్వరుడితో ఐక్యమవుతున్నాడు, అంతే. ఇది గ్రహించినట్లయితే ఈ దేహము ప్రకృతి, ఇది క్షరము, జీవుడు అక్షరుడు. అయితే దేహ రూపంలో ఉన్న చైతన్యము అమ్మవారే, జీవరూపంలో ఉన్న చైతన్యము అమ్మవారే గనక
క్షర అక్షర అని చెప్పడంలో ఉన్న అద్భుతమైన అంశం ఇది. అయితే క్షరంలో ప్రకృతి వచ్చింది, అక్షర అంటే జీవుడు వచ్చింది. మరి ఈశ్వరుడు 3 రావాలి ఎప్పుడైనా. ప్రపంచము అనగా ప్రకృతి, జీవుడు, ఈశ్వరుడు, ఈ 3 తత్వములు తెలుసుకుంటే పరిపూర్ణమైపోతాం మనం ఇక్కడ. మరి ఇక్కడ ప్రకృతి తత్వము క్షరాశబ్దంతో చెప్పారు, జీవతత్వము అక్షరాశబ్దంతో చెప్పారు. మరి ఈశ్వర తత్వము అక్షర శబ్దంలోనే ఉంది, అది తెలుసుకోవాల్సింది. అందుకే అక్షరా శబ్దంలో ఇటు జీవ ఈశ్వర 2 స్వీకరించాలి. క్షర ప్రకృతి, అక్షర జీవుడు, అక్షర ఈశ్వరుడు, ఈ 3 రూపములతో వ్యాపించినటువంటి పరబ్రహ్మ అమ్మవారే. ఇది తెలిస్తే 3 ఒకటే పరబ్రహ్మ అనే భావన కలుగుతుంది. ఇది అద్వైత సిద్ధికి హేతువుతున్నది. 3గా కనబడుతున్నా అది ఒకటియే అని తెలుస్తున్నది. ఉదాహరణకి శరీరము నశించే లక్షణం కలదు, ఒప్పుకుంటాం. కానీ శరీరంలో ఉన్న చైతన్యము అది అమ్మవారిగా. చైతన్యం ఉన్నప్పుడే శరీరం తెలియబడుతున్నది కదా. అందుకు శరీరములో ఉండే చైతన్య రూపముగా ఉన్నది గనక ఈ శరీరము కూడా అమ్మ రూపమే. ఈ శరీరము నేను అనుకునే జీవుడు అమ్మ రూపమే. ఈ శరీరాన్న జీవుణ్ణి శాసించే అమ్మ పరబ్రహ్మ స్వరూపము. ఈ ఎరుక ఈ నామాల ద్వారా కలగాలి. అందుకే క్షర అక్షర అని చెప్పబడుతున్నది. ఇక తర్వాత నామములు హిరణ్యవర్ణ హరిణి సర్వోపద్రవనాశిని. ఈ 3 నామాలు కలిపి జపం చేస్తే శాంతి లభిస్తుంది, కష్టాలు తొలగుతాయి. అది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే శ్రీ సూక్తంలో ఉన్నటువంటి మంత్రముల వరుస ఇందులో పెట్టారు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని శ్రీ సూక్తం ప్రారంభమవుతుంది. అందులో మొదటి 2 నామాలు యథాతథంగా తీసుకొచ్చారు. హిరణ్యవర్ణ హరిణి అన్నారు. ఇందులో హిరణ్యవర్ణ నామము 404వ నామం. దీని విశేషాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. సనత్కుమారుల వారు ఉపదేశించిన మంత్ర సంహితమైన లక్ష్మీ సహస్రనామాల్లో 404వ నామం హిరణ్యవర్ణ. ఇది శ్రీ సూక్తంలో చెప్పబడ్డ మొదటి మంత్రము. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం, వాటి నుంచి గ్రహించబడినటువంటి నామం ఇది. దీన్ని బట్టి మనం పరిశీలించవలసిన అంశం, లక్ష్మీ సహస్రనామాల్లో నామాలన్నీ వైదిక శబ్దములతో వైదిక మహిమలతో కూడినటువంటివి. అందుకే ఈ నామోచ్చారణ వేదమంత్రాలు జపించినంత ఫలితాన్ని ఇస్తున్నది. ఈ హిరణ్యవర్ణ అనేటువంటిది విశిష్టమైనటువంటి మంత్రము. శ్రీ హిరణ్యవర్ణాయై నమః అని ఒక మంత్రంలా దీన్ని నిరంతరం జపించవచ్చు. దీనివల్ల అనేకమైన ప్రయోజనములు ఉన్నాయి. ఈ నామానికి అర్థం చెప్పుకుంటే ఆ లభించే ప్రయోజనాలన్నీ అర్థమవుతాయి. హిరణ్యము ముందు స్థూలంగా అర్థం చెప్పాలంటే హిరణ్యం అంటే బంగారము అని అర్థం. హిరణ్య వర్ణ అంటే బంగారు వన్నె కలిగినటువంటి తల్లి. అమ్మ శరీర కాంతి బంగారము వలె మెరసిపోతూ ఉన్నది. ఎటువంటి బంగారాన్ని హిరణ్యము అనాలి అంటే తప్తస్వర్ణ సువర్ణాభాం అని భాష్యకారులు ఇక్కడ నిర్వచనాన్ని ఇచ్చారు. కరగబెడుతున్నటువంటి బంగారం ఎలా ఉంటుందో అలాంటి కాంతితో మెరిసిపోతుందట. అంటే ఇది పసుపు ఎరుపు కలిసినటువంటి కాంతి అని చెప్పవచ్చు. ఈ కాంతి మనకి ప్రాతకాలంలో సూర్యమండలం నుంచి ప్రసరింపబడుతున్నటువంటి కాంతి. ఈ పసుపు కుంకుమలు అని భారతీయ సంస్కృతిలో చాలా ప్రధానంగా వాడతారు, మంగళకరమైన ద్రవ్యాలుగా వాడతారు. ఈ పసుపు కుంకుమ ఈ 2 కూడా బంగారము ఎరుపు అనగా పసుపు ఎరుపుల కాంతి కలిగినటువంటి సూర్యకిరణ శక్తిని వర్ణిస్తున్నారు. ఇక్కడ మనం శక్తిని అంతటిని కూడా ఈ 2 కాంతుల ద్వారా పొందుతున్నాం. ఎరుపు కాంతి, పశ్చిమి కాంతి, ఈ 2 కాంతులు శక్తికి సంకేతం. ఆ శక్తి సూర్యమండలం నుంచి ప్రపంచం వైపు ప్రసరిస్తున్నటువంటి ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి రూపములైనటువంటి సూర్య కిరణ శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ కిరణ శక్తులే హిరణ్యవర్ణం అనే నామంలో చెప్పబడుతున్నది. అందుకే సూర్య నారాయణుడు విష్ణువైతే ఆ కాంతిపుంజం అంతా కూడా మహాలక్ష్మి, ఆవిడే హిరణ్యవర్ణం. ప్రాతకాలంలో ఈ భావనతో సూర్యమండలాన్ని చూసి ఎవరు నమస్కరిస్తారో వారికి ఇంకా దరిద్రాలనేవి ఉండవు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన విషయం. ఎందుకంటే సూర్యుడు సాక్షాత్ భగవానుడు నారాయణుడే. ఆయన నుంచి మన వైపు ప్రసరిస్తున్న శక్తులన్నీ లక్ష్మీ స్వరూపాలే. ఆ శక్తులు ప్రధానంగా కిరణముల ద్వారా వస్తాయి గనక ఆ కిరణ స్వరూపము హిరణ్యము అనగా బంగారు వన్నెతో ఉన్నటువంటి కిరణ శక్తి అని అర్థాన్ని చెప్పుకోవాలి. ఈ కిరణ శక్తులే ప్రాణములు కూడా. అందుకే రశ్మయ ప్రాణాహ అని వేదమే చెప్తున్నది. రశ్ములు అనగా ప్రాణములు. అంతేకాదు రశ్మిషు ప్రాణా సన్నిధత్తే అని ఉపనిషత్తులోని మంత్రం. ఆ రశ్ములు యందు ప్రాణములు ఉన్నాయని. ఇక్కడ కిరణములకు రశ్ములని పేరు, మన శరీరంలో నాడులకు రశ్ములని పేరు. అంటే సూర్య రశ్ముల నుంచి ఎలాగైతే శక్తి ప్రసరిస్తుందో మన శరీరంలో నాడుల్లోంచి ప్రాణశక్తి అలా ప్రసరిస్తున్నది. ఆ సూర్య రశ్ములకి మన నాడీ మండలానికి సంబంధం ఉన్నది. అందుకే మన సూర్యుని వల్లనే బ్రతుకుతున్నాం.
వాయుర్వన్ని ప్రజా ప్రాణారుతకర్త ప్రభాకర అని ఆదిత్య హృదయంలో ఈ మాటే చెప్పబడుతున్నది. అందుకు ప్రాణస్వరూపమైనటువంటి సూర్యకిరణ శక్తే హిరణ్యవర్ణం అని చెప్పబడుతున్నది. పైగా శ్రీ సూక్తంలో ఇది ప్రథమ మంత్రం. ఈ ప్రథమ మంత్రం ఒక రోజులో ప్రథమంగా వస్తున్నటువంటి ఆ ప్రాతకాల సూర్యకాంతి విశేషాలనే చెప్తున్నది. ఇది మంగళకరమైన కాంతి, సూర్యకాంతి మంగళం. అందుకే సూర్యునికి సుమంగళుడు అని పేరు. ప్రాతకాల సూర్యకాంతి మంగళకరమైనది, అదే లక్ష్మీ స్వరూపము. అందుకే హిరణ్యవర్ణం, బంగారు కాంతులతో ఉన్న తల్లి. ఇప్పుడు 2 రకాల అర్థాలు ఇప్పటి వరకు చెప్పుకున్నాం. ఒకటి, అమ్మవారిని మనం ధ్యానించేటప్పుడు శరీరమంతా బంగారు వన్నెతో ప్రకాశిస్తూ ఆ శరీరము నుంచి బంగారు కాంతులు ప్రసరింపబడుతున్నట్లుగా ధ్యానించాలి, ఇది ఒక భావం. రెండవది సూర్యకిరణ శక్తి రూపిణి, రెండవ అర్థాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు మూడవ అర్థాన్ని భావన చేద్దాం. హిరణ్యం అనే దానికి వైదికంగా చెప్తున్న అర్థం హితం రమ్యం హిరణ్యం అన్నారు. ఇక్కడ హితమైనది రమ్యమైన దాన్ని హిరణ్యము అంటారు. ఇది వైదిక వ్యాకరణ ప్రకారంగా హిరణ్యమై హిరణ్యమయ్యింది అని నిరుక్తకారులు అనగా వేద శబ్దములకు అర్థము చెప్పిన ఋషులు తెలియజేశారు. అది హిరణ్యమే హిరణ్యం, హితం రమ్యం ఏదో అదే హిరణ్యం. ఏది హితమైనదో ఏది రమ్యమైనదో అది హిరణ్యము అని చెప్పబడుతుంది. సృష్టిలో హితమైనవి రమ్యంగా ఉండవు, రమ్యంగా ఉండవి హితంగా ఉండాలనేటువంటి షరతు లేదు. కానీ హితము రమ్యము రెండు కలిస్తే చాలా బాగుంటుంది. ఏది హితమో అది రమ్యంగా ఉండాలి, ఏది రమ్యమో అది హితంగా ఉండాలి. ఆ రెండు కావాలని ప్రతివాడు అనుకుంటూ ఉంటాడు. రమ్యంగా కనబడాలి, హితంగా ఉండాలి. ఈ రెండు అమ్మవారి అనుగ్రహం వల్లనే లభిస్తాయి. అమ్మ శరీరపు కాంతులలో హితము రమ్యము రెండు ఉన్నాయి. కాంతి అనగానే ప్రసరింపబడేది అని అర్థం. అమ్మ ప్రసరించే అనుగ్రహమే హితము రమ్యము. అలాంటి హితమైన రమ్యమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసరిస్తున్న తల్లి గనక అమ్మ శరీరపు బంగారు కాంతుల్లో సర్వలోకాలకి హితం కలిగించే రమ్యమైన శక్తి ఉన్నది. అలా హితమైన రమ్యమైన శక్తి స్వరూపిణి గనక హిరణ్యవర్ణం అని చెప్పబడుతున్నది. ఇది ఉపనిషత్తుల్లో సూర్యమండలంలో అమ్మవారిని ధ్యానించవలసిన ఒక పద్ధతి చెప్పారు. ఇది ఉపాసకులకు చాలా ప్రధానం. ఆ సూర్యమండలంలో అమ్మవారు బంగారు కాంతులతో ప్రకాశిస్తున్న దివ్యమంగళ విగ్రహంగా భావించి ధ్యానించాలి. ఆ విగ్రహం హిరణ్యవర్ణం అనేటువంటి మాట. ఆ ప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణ అని ఉపనిషత్తు చెప్పినట్లుగా హిరణ్మయ మండలం అనగా సూర్యమండలంలో అమ్మవారు ఆ విధంగా బంగారు కాంతులతో ప్రకాశిస్తున్నట్టుగా ధ్యానించాలి. ఆ ధ్యానానికి ఇది మంత్రం అవుతున్నది. ఎవరైతే ఈ మంత్రంతో అమ్మవారిని ధ్యానిస్తారో, అర్చిస్తారో, జపిస్తారో వారికి హితము రమ్యము రెండు కలుగుతాయి. అది ఈ మంత్రంలో ఉన్న విశేషం. పైగా హిరణ్యవర్ణం అనే దాంట్లోనే ఒక బీజాక్షరం కూడా దాగి ఉన్నది. ఆ బీజాక్షరము హ్రీం బీజ స్వరూపమే. అలాంటి బీజాక్షర శక్తి కూడా దీనిలో దాగి ఉన్నది. ఇంకోవైపు హిరణ్యవర్ణం అనే దానికి వైదిక అర్థం చెప్తూ హింకారో వజ్ర రం అగ్ని తన్మయీం తత్కాంతిధరాం దంభోళ్యాత్మక దివ్య తేజ పుంజ మంజులాం రిపునిగ్రాహికాం పాపఘ్నిం ఇతివా అని నిరుక్తం చెప్తున్నటువంటి అర్థం. హిరణ్యం అనే మాటలో హి రా రెండు శబ్దములు ఉన్నాయి. ఇందులో హింకారం ఇది వజ్రశక్తిని తెలియజేస్తుంది. వజ్రము అంటే దేన్నైనా ఛేదించగలిగే శక్తి వజ్రము. తీవ్రమైన శక్తి హికారంలో దాగి ఉందిట. అందుకే హికారము వజ్రశక్తిని తెలియజేస్తే రకారము అగ్నిశక్తిని తెలియజేస్తుంది. ఇది తేజస్సుని తెలియజేస్తున్నది. అందుకే తీవ్రమైన తేజోమయమైన శక్తే హిరణ్యవర్ణం అని చెప్పబడుతున్నది. ఇక్కడ ఒక తీవ్రం ఒక వజ్రంలాగా వచ్చింది అంటే వజ్రం కొండలను కూడా పిండి చేయగలదట. దానికి తోడు తేజస్సు అనగానే వేడిమి వెలుగు ఇది చూపిస్తున్నారు. హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యవు అని పురుషసూక్తంలో మనకు కనబడుతున్నటువంటి మంత్రం. అక్కడ కూడా ఈ రెండు భావములు కనబడుతున్నాయి. అందుకు వజ్రము వలె అగ్ని వలె ఒక తీవ్రమైన శక్తితో వేడిమిని కలిగించి వెలుగునివ్వగలిగేటువంటి స్వరూపమే హిరణ్యవర్ణం అనే మాటలో దాగిన ఒక అద్భుతమైన భావం. ఈ భావనతో కానీ ఈ నామాన్నంటే ప్రయోజనం ఏంటో చూపిస్తున్నారు ఇక్కడ. అది దంభోళ్యాత్మక దివ్య తేజ పుంజ మంజులాం రిపునిగ్రాహికాం పాపఘ్నీం అన్నారు ఇక్కడ. ఆ తీవ్రమైన తేజోమయమైన వెలుగు రిపునిగ్రాహికాం శత్రువుల్ని తొలగిస్తున్నది అన్నారు ఇక్కడ. అందుకే హిరణ్యవర్ణం జపం చేసేవారికి హితమైనవి రమ్యమైనవి లభించడమే కాకుండా శత్రునాశనం జరుగుతున్నది. శత్రువులు అనగా మన ప్రగతికి మన పనులకు ఎవరు విరోధులో ఎవరు ప్రతికూలురో వారు. అలాంటి ప్రతికూలతల్ని తొలగించే శక్తి ఈ నామానుకున్నది మంత్రంలా జపిస్తే. అంతేకాదు పాపఘ్ని వజ్రము ఏ విధంగా అయితే
దేన్నైనా పిండి చేస్తుందో అదేవిధంగా అమ్మవారు అనుగ్రహంతో మన పాపాలని పిండి చేస్తున్నారు కనుక హిరణ్యవర్ణం అని చెప్పబడుతున్నది. ఇంత విశేషమైన భావం అన్నది. పైగా హిరణ్య కాంతి దేని యందు వర్ణించాలో వేదం చెప్తోంది. ఇక్కడ ఆ బంగారు కాంతిని ఏ శబ్దాల్లో వాడాలి అంటే జ్ఞానమాత్మని భా సూర్యే చంద్రే జ్యోత్స్నాఖే ధ్వని, మొత్తం 4 చోట్ల హిరణ్య శబ్దం వాడాలి అని చెప్తున్నారు. అది జ్ఞానం ఆత్మని, ఆత్మజ్ఞానాన్ని, అదేవిధంగా సూర్యుని యందు ఉన్న వెలుగుని, చంద్రుని యందు ఉన్న వెన్నెలని, ఆకాశమనందున్న శబ్దాన్ని హిరణ్య శబ్దంతో చెప్తున్నారు అన్నారు. ఇక్కడ ఎంత అద్భుతమైన విస్తారమైన భావం ఉందో ఇక్కడ పరిశీలించాలి. ఒక్క నామంకే ఇంత విస్తృతం ఉన్నదంటే వేదము యొక్క హృదయం ఎంత లోతైనదో అర్థం చేసుకోవాలి. అన్ని వేద ప్రమాణాలతో చెప్పుకుంటున్న ఈ భాష్యం. అందుకే వేదం ఒక మాట అన్నది అంటే తేలిగ్గా అనలేదు. మనం తేలిగ్గా తీసేస్తున్నాం కానీ అందులో తేలికతనం లేదు, బలముంది. బలముంది గనుకనే మాట మంత్రమవుతున్నది. అందుకే హిరణ్యవర్ణం అన్నప్పుడు ఆత్మజ్ఞానముగా, సూర్యకాంతిగా, చంద్రునియందు వెన్నెలగా, అదేవిధంగా అనంతాకాశంలో శబ్దముగా, నాదముగా ఉన్న తల్లి హిరణ్యవర్ణం అని చెప్పబడుతుంది. పైగా వర్ణం అనే మాటకి అక్షరము అని అర్థం ఉన్నది. దీనికి మునుపు నామమే క్షరాక్షర అని చెప్పుకున్నాం. అక్షరము, వర్ణము అనగా అక్షరము. ఏ అక్షరం అదంటే రణ్య అనే మాట ఉన్నది. రణ్య హి, హి అనే శబ్దాన్ని వేరేగా తీసి రణ్య వేరేగా తీస్తే వైదిక అర్థం మరొకటి వస్తున్నది. రణనము అంటే ధ్వని అని అర్థం. రణ్య అంటే ధ్వని రూపముగా ఉన్నది అని అర్థం. ఎటువంటి ధ్వని? హిరణ్య, హితమైన ధ్వని. హిరణ్య అంటే ఆ హితమైన ధ్వనిగా ఉన్న అక్షరమేదో అది హిరణ్యవర్ణ. ఇది గొప్ప మాట. హితమైన ధ్వనిగా ఉన్న అక్షరమే హిరణ్యవర్ణ అనగా ఇక్కడ ఈ 4వ అర్థంలోకి వచ్చేటప్పటికల్లా మంత్రస్వరూపుని అర్థం వచ్చినది. హితమైన ధ్వని రూపముగా ఉన్నటువంటి అక్షరములంటే వేదము. ఆ వేదస్వరూపిణి అయిన అమ్మవారే హిరణ్యవర్ణ. వేదము కంటే హితమైనది, రమ్యమైనది మరొకటి లేదు. అటువంటి వేదరూపిణి అయిన హిరణ్యవర్ణ లక్ష్మి హిరణ్యవర్ణాయై నమః. ఈ నామానికి విస్తృతమైన అర్థాలు వేదముల యందు ఎన్నో చెప్పబడుతున్నాయి. అందుకే వేదంలో శ్రీ సూక్తం ఈ నామమే అమ్మవారి మొదటి నామంగా చెప్పింది. ఇంత విశేషమైన అర్థములున్నాయి. ఈ అర్థాలన్నీ కూడా మంత్రశక్తిని తెలియజేస్తున్నాయి. ఊరికే బోల్డ్ అర్థాలు చెప్పుకోవడం కాదు, మనకి మంత్ర జపం వల్ల వచ్చే ప్రయోజనాలన్నీ అర్థాల్లో దాగి ఉన్నది. హితమైన రమ్యమైన కాంతి అనగా అనుగ్రహము కలది అనొక అర్థం. అదేవిధంగా వజ్రము వలె, అగ్ని వలె మన పాపాలను, శత్రు బాధలను దహనం చేసి అనుగ్రహించే స్వరూపం హిరణ్యవర్ణ. సూర్యకిరణ కాంతి రూపముగా ఉన్నది హిరణ్యవర్ణ. హితమైనటువంటి ధ్వని రూపముగా ఉన్న అక్షరముల రూపమే అమ్మవారు గనక హిరణ్యవర్ణ. ఇది అక్షర రూపిణి అనే అర్థాన్ని చెప్తున్నది. అక్షరములన్నీ అమ్మవారి రూపములే. ఈ అక్షరముల నుంచే వేదాది శాస్త్రములు కలిగాయి. ఆ వేదాది శాస్త్రముల వల్ల మనం పొందగలుగుతున్నవి హితమైనవి, రమ్యమైనవి. కానీ హితమైన రమ్యమైన అక్షరములు అనగా వేదములే. వేదము లోకహితం కోసం వచ్చింది, లోకానికి రమ్యతను అందించడం కోసం వచ్చింది, ఆనందాన్ని హితాన్ని కలిగించడానికి వచ్చింది కనుకనే వేదమే హిరణ్యవర్ణ. వేదమే అమ్మ రూపము, వేదమాత. అందుకు వేదమాత అయినటువంటి మహాలక్ష్మి. గతం నుంచి మనం చెప్పుకుంటున్న మాటని ఈ సమయంలో మర్చిపోరాదు. ఒకవైపు లక్ష్మీనామాలన్నిటికీ వేదరూపిణి అని అర్థం ఉన్నది. ఎందుకంటే వేదమే లక్ష్మి, జ్ఞానమే లక్ష్మి. ఆ వేద జ్ఞాన రూపిణి అయిన తల్లి. అందుకే వేదవతి అని సీతామహాదేవి యొక్క పూర్వ వృత్తాంతాన్ని మనం చెప్పుకుంటాం. లక్ష్మీదేవి సీతాదేవి, లక్ష్మీదేవి వేదవతి. ఆ వేదవతి స్వరూపాన్ని ఇక్కడ భావిస్తూ హిరణ్యవర్ణం అని నమస్కారం చేసుకుని తర్వాతి నామం హరిణి అనుస్తున్నది. ఇది కూడా శ్రీ సూక్తంలో వచ్చినటువంటి మొదటి మంత్రంలో 2వ నామం హిరణ్యవర్ణాం హరిణీం. అదే ఇక్కడ యథాతథంగా తీసుకువచ్చారు. హిరణ్యవర్ణ తర్వాత హరిణి. ఈ హరిణీలు కూడా బీజాక్షరమే దాగి ఉన్నది. సంపూర్ణంగా హ్రీం బీజం కనబడుతోంది దీంట్లో. బీజాక్షరం విడిగా జపించాలంటే అనేక నియమాలు అవసరం, కానీ ఇలా నామాలుగా కలిపి చేస్తే నియమం లేకుండానే ఫలితం ఇస్తుంది మనకి. అయితే దీన్నే మళ్ళీ నియమంగా చేస్తే ఇంకా శక్తి ఉంటుంది. శ్రీ హరిణ్యై నమః అని 405వ నామంతో మనం నమస్కారం చేసుకుంటున్నాం. హరిణి అనే శబ్దంలో అనేక రకాల అర్థాలున్నాయి. హరిణి అంటే హరించున్నది అని అర్థం. పాపాన్ని తాపాన్ని హరిస్తున్నది. అయితే హిరణ్యవర్ణం తర్వాత హరిణి చెప్పడంలో విశేషం. హిరణ్యవర్ణం అంటే కాంతి రూపము అని చెప్పుకున్నాం. ఎప్పుడైతే కాంతి వచ్చిందో అంతవరకు ఉన్నటువంటి చీకటి శక్తులన్నీ నశించిపోతాయి. సూర్యకాంతి హిరణ్యవర్ణగా రాగానే అంతవరకు రాత్రికి సంబంధించిన చీకటి, మంచు, క్రిములు మొదలైనటువంటి అమంగళములన్నీ తొలగిపోతాయి.
అందుకు బంగారు కాంతులతో అమంగళములు తొలగించునది కనుక హరిణి శబ్దానికి అమంగళములు తొలగించునది, ఇది ఒక అర్థం. రెండవ అర్థం మనోహరిణి మనోహారిణి అని అర్థం కూడా తీసుకోవాలి. మనస్సుని హరించేటువంటి హితమైన రమ్యమైన రూపం అమ్మవారిది. అది హిరణ్యవర్ణం అనగానే అమ్మ రూపం స్ఫురించాలి. అటువంటి రూపము మనోహరమైన రూపం గనక హరిణి, ఇది రెండవ అర్థం. మూడవ అర్థంలో హరిణి అనే మాటకి హరిం నయతి భక్తాన్ ఇది హరిణి అని అర్థాన్ని చెప్పారు శాస్త్రవేత్తలు. హరిం నయతి భక్తాన్, భక్తులని విష్ణువు వద్దకు తీసుకువెళ్ళున్నది, ఇది దీని యొక్క అర్థం. మరొక అద్భుతమైన అర్థం ఇది. విష్ణువు కావాలి అంటే ముందు అమ్మ పాదాలు పట్టుకోవాలట. అందుకే సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి అన్నారు త్యాగయ్య. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అన్నారు రామదాసు. సీతమ్మ తల్లికి మొరబెట్టుకుంటేనే రామయ్య అనుగ్రహం లభించిందట. అందుకు ఎప్పుడైనా అమ్మ ద్వారానే అయ్యను పొందాలి. పైగా అమ్మ పిల్లల గురించి వత్తాసు పలికి మరీ అయ్య అనుగ్రహం పొందేటట్టు చేస్తుందట. అందుకే వైష్ణవ సంప్రదాయంలో శ్రీనామానికి అర్థం చెప్తూ శృణోతి శ్రావయతి ఇది శ్రీ అన్నారు. అంటే విని వినిపించే తల్లి అని అర్థం. మన మొరలు విని అయ్యవారికి వినిపించి అయ్యవారి అనుగ్రహం మనకు లభించేటట్టు చేస్తుందట. పైగా పరమాత్మ దగ్గరికి వెళ్ళడం అంటే అంత తేలిక. లోకంలో ఒక మామూలు పరపతి కలిగిన ప్రభువు దగ్గరికి వెళ్ళడానికే నానా రకాల ఆటంకాలు ఉంటే ఎన్నో దాటుకుని వెళ్ళాలి. అలాంటిది జగత్ప్రభువైన ఆ జగన్నాథుడైన ఆ నారాయణ వద్దకు చేరుకోవాలి అంటే నారాయణ్ణి చేరుకునుట అంటే మోక్షము పొందుట అని అర్థము. పరబ్రహ్మ ప్రాప్తి, ఇది దీని యొక్క అర్థం. పరబ్రహ్మని పొందడమే మోక్షం, పరబ్రహ్మతో తాదాత్మ్యం చెందడమే మోక్షం. అలాంటి పరబ్రహ్మని పొందడము అనగా మోక్షము పొందడం అనేది అమ్మ అనుగ్రహం వల్లనే లభిస్తుంది. అందుకు మోక్షమును కలిగించే తల్లి అని అర్థాన్ని ఇప్పుడు తీసుకున్నాం హరిణి అంటే. మోక్షం ఎప్పుడైతే లభించిందో సంసార బాధ హరించుకుపోతుంది కనుక హరిణి. అందుకు హరిం నయితి భక్తాన్, హరి అయిన నారాయణుని అనగా పరబ్రహ్మను పొందించునది. అందుకే అన్నమాచార్యుల వారు కూడా ధరమము విచారింప తగు నీకు నమ్మ పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు అని కీర్తించాడు. ధరమము విచారింప తగు నీకు నమ్మ, మము అంటే భక్తులను, ఆ భక్తుల గురించి ఆలోచించి వాళ్ళని విష్ణువు వద్దకు చేర్చుతుంది. ఇది ఎలాంటిదంటే తల్లి పిల్లాడిని ఎత్తుకుని తండ్రికి కూడా ఇచ్చి నువ్వు ఎత్తుకో అని చెప్పినట్లుగా ముందు భక్తుల్ని అమ్మ తన అనుగ్రహంతో లాలిస్తుందట, తర్వాత భగవంతుడికి అప్పగిస్తుందట. ఎందుకంటే అమ్మ అంటే దయారూపం, నారాయణుని దయే అమ్మ. అందుకు ముందు భక్తుల వైపు ప్రసరించే దయ, ఆ తర్వాత కదా దైవం. దేవుడి దయ ప్రసరిస్తోంది కానీ ముందు అందే దయ, తర్వాత దైవం. అందుకే దయతోనే దైవాన్ని పొందగలం, ఆ దయ అమ్మ. అందుకు భగవంతుని పొందించేటువంటి భగవంతుని యొక్క దయారూపుణైనటువంటి తల్లి హరిణి. ఇది భక్తిభావంతో పొందవలసిన అద్భుతమైన నిర్వచనం, అందమైన నిర్వచనం చెప్పారు. ఇప్పుడు హరిణి శబ్దానికి మరొక అర్థం తీసుకుంటున్నాం. హరిణి అంటే ప్రసిద్ధమైన అర్థం లేడీ అని అర్థం. ఒక లేడీ వలె అమ్మవారు ఉన్నట్ట, బంగారు లేడీ అంటాం. అయితే బంగారు లేడీ అనేటువంటి భావం వేదమునందు కనబడుతున్నది మనకి. ఏమిటా బంగారు లేడీ అంటే యజ్ఞస్వరూపాన్ని బంగారు లేడీ అంటారని వైదిక అర్థం చూపిస్తున్నారు ఇక్కడ. అది ఎలాగంటే యజ్ఞోగ్నిర్ మృగరూపేణ ధావతి స్మ పురాధ్వరే అని పురాణ ప్రమాణం మనకు కనబడుతుంది. యజ్ఞోగ్ని మృగరూపేణ, యజ్ఞాగ్ని మృగరూపము ధరించి కనబడినట్లుగా పురాణంలో ఒక వర్ణం కనబడుతున్నది. అందుకు అమ్మవారు యజ్ఞాగ్ని రూపిణి. ఇప్పుడు హిరణ్యవర్ణం హరిణిం ఈ రెండు కలిపినట్లయితే యజ్ఞస్వరూపమే గోచరిస్తున్నది. యజ్ఞో వై విష్ణు, యజ్ఞము విష్ణువు, ఆ యజ్ఞమునందున్న శక్తి లక్ష్మీదేవి. అందుకు ఒక విధంగా లక్ష్మీ సహస్రనామాలు అనేక యజ్ఞములు చేసిన ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే యజ్ఞనామములు ఇవన్నీ. అందుకు హిరణ్యవర్ణం హరిణీం మాటకి ఈ అర్థాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఇంకొక అర్థంలో హరిణీం హరిద్రాభాం అన్నారు. ఇక్కడ హరిద్రం అనగా పసుపు, పసుపు రంగుతో ఉంటుంది కనుక హరిణి అని చెప్తున్నారు. ఇక్కడ అమ్మ పసుపు వన్నెతో ప్రకాశిస్తున్నది. హిరణ్యం అన్నప్పుడు పసుపు ఎరుపు చెప్పారు, హరిణి అన్నప్పుడు కేవల పచ్చని పసుపు వర్ణాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ ఆ పసుపు వర్ణం గురించి చెప్తూ శాస్త్రంలో మాట హరిద్రాభాం దుర్గాం పూజయే హరిద్రచూర్ణేన, పసుపుతో పసుపు వన్నె కలిగిన దుర్గాదేవిని ఆరాధించండి అన్నారు. ఇక్కడ దుర్గా అన్న గౌరీ అన్న లక్ష్మి అన్న ఒకటే స్వరూపం. ఇలా పసుపుతో ఆరాధించబడేటువంటి తల్లి అమ్మవారిని పూజించినప్పుడు పసుపు కుంకాలతో పూజిస్తాం. అది వేదము నుంచే వచ్చింది. హిరణ్యవర్ణం హరిణిలోనే పసుపు కుంకాలు ఉన్నాయి. ఆ పసుపు కుంకాల తల్లి లక్ష్మీదేవి. అందుకు అమ్మవారిని పూజించేది పసుపు కుంకాలతో, ప్రసాదంగా తీసుకునే పసుపు కుంకాలు. ఇవి మంగళకరమైనటువంటి వర్ణములు, మంగళకరమైనటువంటి వస్తువులు. ఆ మంగళకరమైన వస్తువుల రూపంతో అమ్మవారు ఉన్నట్ట. అందుకు పసుపు
కుంకుమ, పువ్వులు, పాలు ఇవన్నీ కూడా లక్ష్మీ రూపములు. వీటిని చాలా మర్యాదగా చక్కగా చూడాలని చెప్తారు. ఆ కారణం చేతనే పసుపు కుంకాలు మొదలైనవి నేల మీద పడకుండా చూసుకోవాలి. పసుపు కుంకాల మీద మూత పెట్టి ఉండాలి. మూత లేకుండా పసుపు కుంకాలు ఉండరాదు అని శాస్త్రం చెప్తున్నది. ఎందుకంటే మంగళకరమైన స్వరూపముల్ని. అలాగే పువ్వులు కూడా నేల మీద పెట్టరాదు. నేల మీద పడితే పూజకు పనికిరావు అవి. ఎందుకంటే అవన్నీ లక్ష్మీ రూపాలు. అలా భావించారు. లక్ష్మి కాని వాటిని లక్ష్మికి ఇవ్వరాదు. అంటే లక్ష్మీ స్వరూపాన్ని లక్ష్మితోనే అర్చించాలట. అందుకు లక్ష్మీ స్వరూపములైనటువంటి కుంకుమ, పసుపు, పువ్వులు వీటితో లక్ష్మీదేవిని ఆరాధిస్తున్నాం. ఆ పసుపు కుంకుమల యొక్క శోభ హిరణ్యవర్ణాం హరిణీం అనే 2 మాటలతో చూపిస్తున్నారు ఇక్కడ. ఈ 2 మాటల్లో మొత్తం లక్ష్మీతత్వం అంతా దాగి ఉన్నది, బీజాక్షర శక్తులతో సహా. అందుకు ఈ 3 నామాల వరుస ఒక మహామంత్రంలా జపించవచ్చు. హిరణ్యవర్ణ హరిణి సర్వోపద్రవనాశిని, ఈ 3 నామములు ఒక మహామంత్రం. ఈ హరిణి శబ్దంలో మరొక విశేషమైన భావాన్ని పరిశీలిస్తే హరిద్వర్ణాత్ హరిణి అని ఒక అద్భుతమైన నిర్వచనం మనకి వైదిక నిరుక్తంలో కనబడుతున్నది. హరిద్వర్ణము, హరిద్రం అనగా పసుపు, హరిత్ అంటే పచ్చదనము, అంటే ఆకుపచ్చదనం ఇక్కడ చెప్పారు. పసుపు పచ్చదనము హరిద్ర, ఆకుపచ్చదనం హరిత్. ఇలా పరిశీలిస్తే హరిణీం అంటే ఆకుపచ్చని రూపము కలది అని చెప్తున్నారు ఇక్కడ. ఇది కూడా మంగళకరమైన రూపమే. ఇది సస్యములు, వృక్షములు ఇవన్నీ ఆకుపచ్చదనం. ఈ ఆకుపచ్చదనం ప్రాణశక్తికి సంకేతం. సూర్యకిరణముల నుంచి పత్రహరితము అనే దాన్ని స్వీకరించి వృక్షములు పెరుగుతున్నాయి. ఈ పత్రహరితంలో ప్రాణశక్తి ఉన్నది. అందుకు ఆకుపచ్చదనము ప్రాణశక్తిని తెలియజేస్తుంటుంది. పచ్చని చెట్లు, పచ్చని తోటలు, అదేవిధంగా పచ్చని పంట పొలాలు, వీటిని చూస్తేనే మనస్సుకు ఒక హాయి కలుగుతుంది ఎవరికైనా. ఎందుకంటే అది లక్ష్మీ కళ, లక్ష్మీ స్వరూపము. అందుకే సస్యరూపిణి అనే నామం మనకి దేవీ భాగవతంలోని ఇతర లక్ష్మీ శాస్త్రాల్లో కనబడుతున్నది. సస్యములన్నీ లక్ష్మీ రూపములే. అందుకే సస్యలక్ష్మి, ధాన్యలక్ష్మి ఇలాంటి నామాలు మనకు కనబడుతుంటాయి. పచ్చదనమే మహాలక్ష్మి. ఇది గుర్తుపెట్టుకుంటే పచ్చదనం ఉంటే మన బతుకులు పచ్చగా ఉంటాయి. అందుకే చెట్లను కాపాడుకోవాలి, వృక్షాలని కాపాడుకోవాలి. అప్పుడే అమ్మవారు ఉంటారు. అందుకని 10 చెట్లు కొట్టి ఒక గుడి కడితే అమ్మ సంతోషించదు. ఒక చెట్టునే అమ్మ స్వరూపంగా భావిస్తే అదే గొప్ప అంశము. అందుకు మన యొక్క వేదముల్లో, పురాణముల్లోని జ్ఞానాన్ని మనం స్వీకరించగలిగితే పర్యావరణం పరిరక్షింపబడుతుంది. ఇది తెలుసుకోవాలి. జలజల పారేటువంటి ప్రవాహాలు, పచ్చని చెట్లు, వీటిని మనం పరిశుభ్రంగా కాపాడుకుంటే ఇదే మహాలక్ష్మి పూజ. అందుకని నదుల్ని పాడు చేసి, చెట్లని పాడు చేసి ఎన్ని దేవతలకు పసుపు కుంకాలు జల్లినా ప్రయోజనము లేదు. ఇది తెలుసుకోవలసినది. ఆకుపచ్చదనమే అమ్మవారు. ఎంత అద్భుతమైన భావాన్ని ఇక్కడ సాయణాచార్యుల వారు చెప్పారు. ఇక్కడ ఆకుపచ్చదనము రూపముతో ఉన్నటువంటిది. సూర్యకిరణాల్లో ఉండే పత్రహరితము హరిణి, అదేవిధంగా ఆకుపచ్చదనము చెట్లలో ఉండేటువంటిదంతా కూడా అమ్మ స్వరూపం అని చెప్తూ పచ్చదనాల తల్లికి నమస్కరిస్తూ సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు.